లాస్ట్ సెషన్లో ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేసాం కదా. సో వీ హ్యావ్ సీన్ వాట్ ఈ సిస్టమ్ సిటిఎల్ సర్వీస్ అండ్ ఫార్వర్డ్ ప్రాక్సీ అంటే ఏంటి, రివర్స్ ప్రాక్సీ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ ని కాన్ఫిగర్ చేసాం, బ్యాక్ ఎండ్ టు డేటాబేస్ అండ్ దెన్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్, ఇవన్నీ కాన్ఫిగర్ చేసాం కదా. సో ఈరోజు ఇక మనం డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుతుంది, మనం ఒక డొమైన్ ని కొనాలి. సో ఇవన్నీ చేద్దాం, మన ప్రాజెక్ట్ ని డిఎన్ఎస్ తో కాన్ఫిగర్ చేద్దాం. సో ప్రతి ఒక్కరికి ఒక డొమైన్ ఉండాలి ఖచ్చితంగా. మనం వెబ్సైట్స్ ని ఐపీ అడ్రస్ తో కాకుండా డొమైన్ నేమ్స్ తో యాక్సెస్ చేయాలి. లైక్ facebook.com, ఇవన్నీ ఎలా అయితే మనం డొమైన్ నేమ్స్ యూస్ చేసి చేస్తున్నామో అలానే మన అప్లికేషన్ ని కూడా మనం డొమైన్ నేమ్ యూస్ చేసి చేయాలి. ఓకే, సో ఫస్ట్ లెటెస్ట్ కాన్ఫిగర్ వన్స్ అగైన్. నేను డాక్యుమెంటేషన్కి వెళ్దాం. 3 సర్వర్స్ క్రియేట్ చేశాను. ఫస్ట్ డేటాబేస్ సర్వర్ చేస్తున్నాం. మొబైల్ యూస్ చేయండి అందరూ, సింపుల్ గా ఉంటుంది. కొట్టి అవసరం లేకుండా డైరెక్ట్ గా యూస్ చేయొచ్చు మొబైల్. ఇక్కడ సెట్టింగ్స్, కాన్ఫిగరేషన్, ఎస్ఎస్ఎల్ డిఫాల్ట్ లాగిన్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు. లైక్ EC2-user, ఇదే కదా మన డిఫాల్ట్ లాగిన్ అన్నిటికీ. అండ్ SSH కీప్ అలైవ్. సో ఇది కానీ పెట్టారు అంటే మీ సెషన్ అనేది టైం అవుట్ అవ్వదు. సో ఇది కానీ చెక్ చేయకపోతే ఏమవుతుందంటే ఆఫ్టర్ 5 minutes మీరు ఆ 10 minutes లో ఫ్రీక్వెంట్ గా యూస్ చేయకపోతే 10 minutes మీరు అలా పక్కకి వెళ్ళి వచ్చేసరికి అది టైం అవుట్ అయిపోతుంది. మళ్ళీ రీసెట్ చేయాల్సి వస్తుంది, అంటే మళ్ళీ ఇంకొకసారి కనెక్ట్ అవ్వాలి. SSH కీప్ అలైవ్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఏముందో మెసేజెస్. సెండ్ కీప్ అలైవ్ మెసేజెస్ అంటే ఎవ్రీ 1 minute కి ఇది ఒక మెసేజ్ పంపిస్తూ ఉంటుంది అనమాట సర్వర్ కి, నేను లాగిన్ లోనే ఉన్నాను అని. ఓకే, సో సెషన్ SSH IP అడ్రస్ డిఫాల్ట్ చూద్దాం. డిఫాల్ట్ యూజర్ DevOps 321. ఓకే, sudo su hyphen మనం డేటాబేస్ ని ఇన్స్టాల్ చేద్దాం. సో సర్వర్స్ అనేవి IP అడ్రసెస్ మారుతుంటాయి కదా మనం క్రియేట్ చేసి డిలీట్ చేసిన తర్వాత. సో పబ్లిక్ IP అయితే రీస్టార్ట్ ఆఫ్ ద సర్వర్ కి మారిపోతుంది. ఈ స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే మారిపోతుంది. పబ్లిక్ IP, రైట్. ప్రైవేట్ IP అనుకోండి అలానే ఉంటుంది, బట్ when terminate and create, private IP changes. సో సిస్టమ్స్ కి ఎప్పుడైనా కూడా లైక్ హ్యూమన్స్ కి ఎప్పుడు కూడా IP అడ్రస్లు గుర్తుండవు. సో మనం ఖచ్చితంగా డొమైన్ నేమ్స్ తోనే యాక్సెస్ చేస్తాం. facebook.com, google.com, instagram.com, ఇవన్నీ. ఓకే, కంప్యూటర్స్ కి మాత్రం IP అడ్రస్ రిఫరెన్సెస్. కంప్యూటర్స్ కి ఓన్లీ నెంబర్స్ రిఫరెన్స్, హ్యూమన్స్ కి మాత్రం నేమ్స్ రిఫరెన్స్. సో ఈ నేమ్స్ నెంబర్స్ కి కంప్యూటర్స్ నంబర్స్, రైట్. సో ఇక్కడ మనం ప్రతిసారి IP అడ్రస్ ని కాన్ఫిగరేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్ లో, సో ఇక్కడ ఉంది కదా బ్యాక్ ఎండ్ సిస్టమ్ సిటిఎల్ సర్వీస్ లో, ఇక్కడ మనం MySQL సర్వర్ IP అడ్రస్ ఇవ్వాలి. సో IP అడ్రస్ మారినప్పుడల్లా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఓకే, సో వెన్ ఎవర్ బ్యాక్ ఎండ్
IP changes, I should edit systemctl file. systemctl ఫైల్ ని ఎడిట్ చేశారంటే తర్వాత డీమన్ రీలోడ్ చేయాలి. డీమన్ రీలోడ్ అండ్ రీస్టార్ట్ ద సర్వీస్. సో రీస్టార్ట్ ద సర్వీస్ చేశాము అంటే డౌన్ టైం ఉన్నట్టా లేదా ఒక అప్లికేషన్. నేను ఒక ల్యాప్టాప్ ని రీస్టార్ట్ చేశాను అంటే ఒక 2 to 3 minutes డౌన్ ఉన్నట్టే కదా. అలానే మీరు ఎప్పుడైతే ఒక సర్వీస్ ని రీస్టార్ట్ చేస్తారో ఆ స్పెసిఫిక్ టైం అట్లీస్ట్ 1 minute కానీ 2 minutes కానీ, ఆ 1 minute 2 minutes లో మీ అప్లికేషన్ యొక్క బిజినెస్ పోయినట్లే. రైట్, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ 1 minute డౌన్ అయింది అంటే, ఆర్ AWS 1 minute డౌన్ అయింది అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ లాస్. చాలా లాస్ ఉంటుంది. అది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కే కాదు, వాళ్ళతో అసోసియేట్ అయిన చాలా మంది థర్డ్ పార్టీస్ కూడా చాలా లాస్ ఉంటుంది. సో ఈ చిన్న రీజన్ వల్ల మనం రీస్టార్ట్ చేయడము, డౌన్ చేయడం ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు యూస్ డిఎన్ఎస్. ఓకే, సో ఆ డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డేటాబేస్ స్టార్ట్ చేద్దాం. డేటాబేస్ అయితే స్టార్ట్ అయింది. కెన్ చెక్ ps-ef grep mysql netstat -lntp 3306 పోర్ట్ నెంబర్ వచ్చి ఉంటుంది. systemctl స్టేటస్. mysql d. సో అన్ని రన్నింగ్ లో ఉన్నాయి. సో ఇప్పుడు అసలు మనకు డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుతుందో తెలియాలి. సో నేను google.com అని బ్రౌజర్ లో ఎంటర్ చేస్తే ఏం జరుగుతుంది? ఓకే, సో ఫస్ట్ బ్రౌజర్. సో బ్రౌజర్ ఒక క్యాష్ అనేది ఉంటుంది. సో మీకు తెలిసే ఉంటుంది, మన కుకీస్ కానీ ఆటో లాగిన్ పాస్వర్డ్స్, ఆటో ఫిల్లింగ్ పాస్వర్డ్స్, మన హిస్టరీ ఇదంతా క్యాషేలో స్టోర్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మీరు google.com అనేది ఎంటర్ చేసిన వెంటనే బ్రౌజర్ లో అది బ్రౌజర్ క్యాషేలో చెక్ చేసుకుంటుంది. ఓకే, సో నేను ఫస్ట్ టైం బ్రౌజర్ ఇన్స్టాల్ చేశాను అండ్ ఫస్ట్ టైం ల్యాప్టాప్ కొన్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాషేలో ఏముండదు కదా. సో క్యాషేలో ఏముండదు కాబట్టి నెక్స్ట్ రిక్వెస్ట్ ఓఎస్కి వెళ్తుంది. ఓకే, ఓఎస్కి వెళ్ళినప్పుడు బ్రౌజర్ దగ్గర లేకపోతే google.com ఐపీ అడ్రస్ అనేది లేకపోతే, సో ఐపీ అడ్రస్, డొమైన్ నేమ్ ఇదంతా ఏంటి? జస్ట్ లైక్ ఏ డిక్షనరీ. డిక్షనరీలో మీనింగ్స్ ఉంటాయి కదా, వర్డ్ అండ్ ఆ వర్డ్ కి మీనింగ్ ఏంటి. ఓకే, అలానే ఇప్పుడు మనం మొబైల్లో కాంటాక్ట్స్ మనం ఎలా సేవ్ చేసుకుంటాం? నేమ్ ఈక్వల్ టు నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మన జాయిన్ డెవాప్స్ దాని నెంబర్ ఇలాగా సేవ్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ లైక్ డిఎన్ఎస్ అనమాట. అంటే ఒక డొమైన్ నేమ్ కి ఒక ఐపీ అడ్రస్ ఎక్కడో దగ్గర ఉంటుంది. సో సిస్టమ్స్ కి ఐపీ అడ్రస్ మాత్రమే, డొమైన్ నేమ్స్ తెలియదు. ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ ఒక సిస్టమ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ డొమైన్ నేమ్ సిస్టమ్ ఆర్ డొమైన్ నెంబర్ సిస్టమ్ అనుకుంది. డొమైన్ కి నేమ్ కి ఎవరో ఒకరు మెయింటైన్ చేయాలి. ఈ నేమ్ కి ఆర్ facebook.com కి ఐపీ అడ్రస్ ఏంటి?
అనేది ఎవరో ఒకరు మెయింటైన్ చేయాలి. అది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో బ్రౌజర్‌లో కొట్టినప్పుడు క్యాషియోలో లేదు అండ్ ఓఎస్‌కి వెళ్తుంది రిక్వెస్ట్. బ్రౌజర్ ఓఎస్‌ని అడుగుతుంది. బ్రౌజర్ మీ దగ్గర ఏమైనా ఈ గూగుల్.కామ్ ఐపీ అడ్రెస్ ఉందా అని. సో ఓఎస్ కూడా దాని క్యాషియోలో చెక్ చేసుకుంటుంది. అక్కడ కూడా లేదు. సో ఇక్కడ కూడా లేకపోతే ఇక మనకు ఐపీ అడ్రెస్‌ని ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే మన ఐఎస్‌పీది. మనకి ఎవరైతే ఇంటర్నెట్ ఇస్తున్నారో లైక్ బిఎస్ఎన్ఎల్ గానీ, ఎయిర్టెల్ గానీ, జియో ఫైబర్ ఇవన్నీ. సో ఓఎస్ ఏం చేస్తదంటే ఐఎస్‌పీని అడుగుతుందన్నమాట. అంటే ఆ ఐఎస్‌పీలోంచి ఎవరో ఒకరు గూగుల్.కామ్‌ని సెర్చ్ చేసి ఉంటది కదా! మన పక్క హోమ్స్ కానీ ఇంకెవరైనా గూడా. సో ఐఎస్‌పీ కూడా దాని క్యాష్‌ని చెక్ చేసుకుంటుంది. ఐఎస్‌పీ సైడ్ ఒక కాంపోనెంట్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ డిఎన్ఎస్ రిజాల్వర్. ఓకే. మన సిస్టమ్‌లో మనము కాన్ఫిగర్ చేసుంటాం ఐఎస్‌పీ డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా. సో ఐఎస్‌పీ సైడ్ డిఎన్ఎస్ రిజాల్వర్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుందన్నమాట. సో మన డొమైన్‌కి ఐపీ అడ్రెస్ ఏంటి అనేది తీసుకురావాల్సిన బాధ్యత ఈ డిఎన్ఎస్ రిజాల్వర్‌దే. సో దీనికి కూడా క్యాషే ఉంటుంది. ఇది కూడా క్యాషేలో చెక్ చేస్తుంది. అక్కడ కూడా లేదు అనుకోండి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓకే. సో బ్రౌజర్‌లో చెక్ చేసాం లేదు. ఓఎస్ క్యాష్‌లో చెక్ చేసాం లేదు. ఇక మన సిస్టమ్‌లో లేకపోయేసరికి మనం ఐఎస్‌పీని అప్రోచ్ అవుతాం. ఐఎస్‌పీ సైడ్ డిఎన్ఎస్ రిజాల్వర్ అనే కాంపోనెంట్ ఉంటుంది. సో అది కూడా దాని క్యాష్‌లో చెక్ చేసుకుంటుంది. అక్కడ కూడా గూగుల్.కామ్ ఇంతవరకు ఎవరు సెర్చ్ చేయలేదు. ఇక ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇది అంటే, సో ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందంటే, ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఐసీకేఎన్ఎన్. ఇంటర్నెట్ కమ్యూనిటీ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్. డిఎన్ఎస్‌ని మెయింటైన్ చేసే కమ్యూనిటీ అన్నమాట ఇది. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇంటర్నెట్ కార్పొరేషన్. ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దీంట్లో మెంబర్స్ ఎవరు అంటే కొంతమంది కంట్రీస్ అండ్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే రూట్ సర్వర్స్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తుంటారు. ఓకే. రూట్ సర్వర్స్ వికీ కొట్టారంటే మీరు. సో 13 రూట్ సర్వర్స్ ఉన్నాయన్నమాట. ఈ 13 రూట్ సర్వర్స్ కి చూడండి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు. దేర్ ఆర్ 13 root servers in the world. ఓకే. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది వీటి మ్యాప్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే. సో మన ఇండియాలో కూడా కొన్ని ఉన్నాయి. 13 ఉన్నా కూడా వాటిని డిఫరెంట్ లొకేషన్స్ లో వాళ్ళు పెట్టింటారన్నమాట. హై అవైలబిలిటీ కోసం. ఓకే. సో ఈ 13 రూట్ సర్వర్స్ ఏం చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది ఒక బిజినెస్. ఓకే. ఇప్పుడు నేను ఒక డొమైన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. .telugu అనేది. .telugu అనే ఒక డొమైన్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో .telugu అనేది ఫేమస్ కాబట్టి కొంతమంది ఈ డొమైన్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అన్నిటికంటే ఫేమస్ డొమైన్ ఏంటి? .com కదా. సో వీటిని ఏమంటారంటే టాప్ లెవెల్ డొమైన్స్ అంటారు. ఓకే. సో .telugu, .com ఇంకా ఏమున్నాయి? .telugu అనేది లేదు. ఇప్పుడే మనం స్టార్ట్ చేద్దాం. .in, .uk, .net, ఓకే. .edu, .gov,
.us ఇలా చాలా ఉన్నాయి. .au కంట్రీ బేస్డ్ డొమైన్స్. ఓకే. .org నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కి .org. వీటన్నిటిని మనం టాప్ లెవెల్ డొమైన్స్ అంటాం అన్నమాట. ఓకే. సో ఇక సబ్ డొమైన్స్ అంటే ఏంటి? .gov.in అంటే 2 ఉన్నాయి చూడండి. 2 డాట్స్ ఉన్నప్పుడు దీస్ ఆర్ కాల్డ్ సబ్ లెవెల్ డొమైన్. .co.in అట్లా. సో ఓకే. సో సో ఇక్కడ ఉంటాయి రికార్డ్స్ అన్ని. google.com ఐపీ అడ్రస్ ఏంటి అనేది google.com ని నేను ఎక్కడ కొనాలి? .com అనే వాళ్ళ దగ్గర కొనాలి. ఓకే. అలానే మనకు joindevops.com ఉంది, అండ్ దెన్ .online ఉంది. సో ఇలా రకరకాల టాప్ లెవెల్ డొమైన్స్ ఉన్నాయి కదా. ఓకే. సో ఇప్పుడు నేను కొత్తగా ఒక .telugu అనే ఒక డొమైన్ నేను స్టార్ట్ చేయాలి అనుకుంటే నేనేం చేయాలి? ICANN ని అప్రోచ్ అవ్వాలి. ICANN అప్రోచ్ అయ్యి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ .telugu డొమైన్. అప్పుడు వాళ్ళకి నేను ప్రూవ్ చేయాలి మొత్తం నా ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నేను దీన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తాను అనేది వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం నన్ను చార్జెస్ చేసి ఓకే .telugu డొమైన్ ని రిజిస్టర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే .telugu డొమైన్ ని అఫీషియల్ గా మనం ఇక స్టార్ట్ చేయొచ్చు అనమాట డొమైన్స్. సో ఐ నీడ్ టు ప్రొవైడ్ కంప్లీట్ ఆల్ ద ప్రాసెస్. ఓకే. ఇక మనం బిజినెస్ చేయాలి. బిజినెస్ చేయాలి అంటే ఏంటి? .telugu డొమైన్ ని ఎవరో ఒకరు కొనడం స్టార్ట్ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ joindevops.telugu. ఓకే. అలానే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ .telugu. సో ఇట్లా ఎవరో ఒకరు కొనడం స్టార్ట్ చేస్తేనే కదా డొమైన్ అనేది ఫేమస్ అవుతుంది. ఓకే. సో .in అంటే మీనింగ్ ఏంటి? ఇండియాలో ఉండే బిజినెసెస్ అన్ని. .telugu అంటే ఏంటి? ఇది ఎస్పెషల్లీ మేబీ తెలుగు బిజినెస్ కి సంబంధించిన వెబ్సైట్స్ అనుకుంటాం. ఎవరో ఒకరు కొనాలి కాబట్టి సో దెర్ ఆర్ సమ్ డొమైన్ రిజిస్ట్రార్స్. ఫేమస్ డొమైన్ రిజిస్ట్రార్స్ ఏంటి? సో యూట్యూబ్ యాడ్స్ లో కూడా ఎక్కువ వస్తుంటాయి కదా. గోడాడీ, హోస్టింగర్ ఇలా చాలా ఉన్నాయి డొమైన్ రిజిస్టర్స్. ఈవెన్ AWS లో డొమైన్ బుక్ చేయొచ్చు, గూగుల్ క్లౌడ్ లో బుక్ చేయొచ్చు, అజూర్ లో బుక్ చేయొచ్చు. ఇలా అన్నిట్లో మనం డొమైన్స్ అనేది కొనుక్కోవచ్చు. సో వీళ్ళు ఎవరంటే మీడియేటర్స్, డొమైన్ రిజిస్టర్స్ అనేవాళ్ళు. వీళ్ళ దగ్గర మనం డొమైన్ కొనుక్కోవాలి. సో ఇప్పుడు నేనేం చేస్తాను? .telugu అనే డొమైన్ ని నేను స్టార్ట్ చేశాను కాబట్టి ICANN దగ్గర రిజిస్టర్ అయ్యాను కాబట్టి నేను డొమైన్ రిజిస్టర్స్ అప్రోచ్ అయ్యి నేను నా డొమైన్స్ కూడా అమ్మి పెట్టండి అని నేను వాళ్ళని అప్రోచ్ అవుతాను అనమాట. గోడాడీ వాళ్ళని, హోస్టింగర్ వాళ్ళని, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళందరూ నేను అప్రోచ్ అవుతాను. సో వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఎప్పుడైనా ఒక డొమైన్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు అనుకోండి, joindevops అని. సో వాళ్ళు దాన్ని ఏం చేస్తారు? చూపిస్తారు రిజల్ట్స్. joindevops.com నాట్ అవైలబుల్. ట్రై joindevops.telugu అని వాళ్ళు చూపిస్తారు అక్కడ. సో బాగా పాపులర్ అయిపోయింది అనుకోండి .telugu అనేది. మనము తెలుగు స్టేట్స్ లోంచి సెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళు బై డిఫాల్ట్ joindevops.telugu అనేది చూపిస్తారు. సో వీళ్ళు చూపిస్తేనే కదా మనకి మనీ వస్తుంది. మనం వాళ్ళకి చెప్తాం మీకు ఒక డొమైన్ అమ్మి పెడితే మీకు కొంచెం కమిషన్ ఇస్తామని. రైట్. నేను ఇప్పుడు కంప్లీట్లీ బిజినెస్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నాను .telugu అనేది. సో వీళ్ళు ఏం చేస్తారు? ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ joindevops.telugu అనేది బుక్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళు మనీ పే చేసుకొని వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు మనకు. ఓకే. సమ్వన్ రిజిస్టర్డ్ joindevops.telugu అనేది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక డొమైన్ ని రిజిస్టర్ చేద్దాం. సో హోస్టింగర్ అనే దాంట్లో చీప్ ఉంటాయి డొమైన్స్. హోస్టింగర్ ఇండియా.
hostinger.in. సో ఇప్పుడు మనం ఒక డొమైన్ బుక్ చేద్దాం. నేను TAWS 82S పేరుతో డొమైన్, మీ ఇష్టం వచ్చిన మీ నేమ్తో కూడా మీరు డొమైన్ కొనొచ్చు. ఓకే, మీరు దేనితో అయినా కొనండి, ఒక డొమైన్ బుక్ చేయండి. దట్ కెన్ బి ఎనీథింగ్, .com కానీ .online కానీ ఏదైనా. బట్ ఇక్కడ నేను ఏది చీప్ ఉంటుందో అది చూపిస్తాను. గోడావిడీలో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ TAWS 82S, వీళ్ళు ఇక్కడ చూపిస్తారు 1 రూపీ అనేది. బట్ మనం తీసుకునేటప్పుడు ఏంటంటే అది ఆల్మోస్ట్ 700 రూపీస్ వరకు వెళ్తుంది. చూడండి, వీళ్ళు చూపించడమే ఎంత ఉంది, 229 ఉంది. ఇక్కడ నేను TAWS 82S.online అనేది తక్కువ ఉంటుంది జనరల్ గా. సో ఇంతకుముందు ఇది కూడా అరౌండ్ 120 రూపీస్ ఉండేది. ఇక్కడ చూడండి 89 రూపీస్ ఉంది. TAWS 82S.store 89 అన్నిటికంటే తక్కువ. .fun. మీరు ఎనీ డొమైన్, మీ నేమ్ పైన అయినా బుక్ చేయండి, మీ ఫ్యామిలీ నేమ్ అయినా ఏదైనా ఒకటి బుక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది బుక్ చేస్తున్నాను, TAWS 82S.online. కంటిన్యూ. Gmail తో లాగిన్ అవుతున్నా. $183 ICAN ఫీ చూడండి. ఓకే, 183 రూపీస్ పడుతుంది. కంటిన్యూ. స్టేట్. కంటిన్యూ. మీరు ఇక యూపీఐ పేమెంట్ చేయొచ్చు డైరెక్ట్ గా, మళ్ళీ ట్యాక్సెస్. ఓకే, సో ఫైనల్ గా 217 రూపీస్ పడింది అంతే. ఒక్క నిమిషం, నేను ఫోన్ చూస్తున్నాను. యూపీఐ ఐడి ఇవ్వండి. సో అక్కడ వాళ్ళు ఏంటంటే చూడండి, వాళ్ళు చూపించడమేమో 3,438 దాకా చూపిస్తారు, బట్ అంత ఛార్జ్ చేయరు అనమాట. వాళ్ళు ఛార్జెస్ చేసేది మాత్రం 217. అటు వాళ్ళు అంత చూపిస్తారు, ఎందుకంటే ఇది ఆటో పే అనమాట, నెక్స్ట్ ఇయర్ కూడా కలిపి చేస్తున్నట్లు. దిస్ ఈస్ టు హెల్ప్ టు ఆటోమేట్ యువర్ ఫ్యూచర్ పేమెంట్స్, బట్ మనం దాన్ని డిసేబుల్ చేద్దాం. కంటిన్యూ. ఫస్ట్ ఇయర్ కి తక్కువ, సెకండ్ ఇయర్ కి చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మీరు ఒకవేళ పర్మనెంట్ డొమైన్స్ కొనాలి అనుకుంటే, మీరు దాన్ని మెయింటైన్ చేయాలి అనుకుంటే గోడాడీ దగ్గర కొనండి. ఓకే, ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి.
నన్ను మొబైల్ ఓపెన్ చేసి యాక్సెప్ట్ చేస్తున్నా పేమెంట్ రిక్వెస్ట్. డొమైన్ పర్చేస్ చేశాను. వీళ్ళు చూడండి, వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నారు అనమాట. డాట్ ఆన్లైన్ అనే టిఎల్డికి, ఎవరైతే డాట్ ఆన్లైన్ అనే టిఎల్డిని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఓకే, కంటిన్యూ. సో ఇప్పుడు నేను టిఎల్డి అని చూసానంటే టాప్ లెవెల్ డొమైన్, ఏ డొమైన్ ని ఎవరెవరు హ్యాండిల్ చేస్తున్నారు మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి. టిఎల్డి లిస్ట్. డాట్ కామ్ ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? వరిసైన్ అనే కంపెనీ మేనేజ్ చేస్తుంది డాట్ కామ్. డాట్ ఆర్గ్ ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? పబ్లిక్ ఇంటర్నెట్ రిజిస్ట్రీ. యుఎస్ కి సంబంధించిన ఒక కంపెనీ దీన్ని మేనేజ్ చేస్తుంది. డాట్ నెట్, వరిసైన్ అనే కంపెనీ. డాట్ ఐఎన్టి, ఇది గవర్నమెంట్ కంపెనీ. డాట్ ఎడ్యూ, వరిసైన్. సో ఇలా ఒక్కొక్క దాన్ని, డాట్ గవ్ అనే దాన్ని యుఎస్ కి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తుంది. ఓకే, సో ఇట్లా చాలా ఉన్నాయి. ఏ దాన్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. డాట్ ఆన్లైన్ ఎవరు మేనేజ్ చేస్తున్నారు? రాడిక్స్ రిజిస్ట్రీ అనే ఒక కంపెనీ మేనేజ్ చేస్తుంది. ఓకే, అంటే ఏ టాప్ లెవెల్ డొమైన్ ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నేను డాట్ ఆన్లైన్ ని ఇక్కడ బుక్ చేశాను కాబట్టి ఈ కంపెనీకి అప్డేట్ చేస్తుంది అనమాట హోస్టింగర్. సో హోస్టింగర్ updates Radix registry about the AWS 82s.online. ఓకే, సో మొత్తం యుఎస్ డామినేషన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏమేమి అప్డేట్ చేస్తుంది? హూ బాట్ దిస్ డొమైన్. ఓకే, ఎవరు కొన్నారు? అండ్ దెన్ డొమైన్ నేమ్ కొన్న తర్వాత ఇక్కడ డిఎన్ఎస్ నేమ్ సర్వర్స్ అనేది కొన్ని ఉంటాయి చూడండి, ఇది ఇంపార్టెంట్. అండ్ నేమ్ సర్వర్స్. నేమ్ సర్వర్స్ అంటే ఏంటి అనేది వస్తుంది. సో ఈ రెండు అప్డేట్ చేస్తుంది అనమాట. ఎవరు కొన్నారు ఈ డొమైన్ ని అండ్ నేమ్ సర్వర్స్ ఏంటి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే రిక్వెస్ట్ డిఎన్ఎస్ రిజాల్వర్ నుంచి రూట్ సర్వర్స్ కి వెళ్తుంది అనమాట. సో ప్రతి డిఎన్ఎస్ రిజాల్వర్ రూట్ సర్వర్స్ కి కాన్ఫిగర్ అయి ఉంటాయి. ఈ 13 రూట్ సర్వర్స్ లో ఏది దగ్గర ఉంటే దానికి వెళ్తుంది రిక్వెస్ట్. రూట్ సర్వర్స్ ని ఐసిఏఎన్ఎన్ అనేది మేనేజ్, ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందని తెలుసుకుంటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీకు ఎప్పుడైనా డిఎన్ఎస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ ప్రాజెక్ట్ లో. మీ ఓన్ డిఎన్ఎస్ కూడా మీరు హ్యాండిల్ చేయొచ్చు. సో ప్రతి డిఎన్ఎస్ రిజాల్వర్ ఈ రూట్ సర్వర్స్ ని కనెక్ట్ అవుతుంది అనమాట. అది కాన్ఫిగర్ చేసి ఉంటుంది. డిఎన్ఎస్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మనకు దగ్గరలో ఎక్కడ ఉంటే అది, ఇండియాకి అయితే దగ్గరలో కొన్ని చెన్నై, ముంబైలో ఉన్నట్టుంది. ఓకే, సో దాన్ని కాంటాక్ట్ అవుతుంది. రూట్ సర్వర్స్ ని కాంటాక్ట్ అయినప్పుడు ఈ రూట్ సర్వర్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ google.com అనేది ఇచ్చాను. google.com అనేది ఇచ్చినప్పుడు ఈ రూట్ సర్వర్ దీన్ని స్కాన్ చేస్తుంది డిఎన్ఎస్. ఇది .com TLD కదా. సో ఈ రూట్ సర్వర్ ఏమి ఇస్తుంది అంటే మనకు .com TLD ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట.
సో నేను ఒక టీఎల్డీని బుక్ చేసేటప్పుడు ఏం చేశాను, ఐసిఐఎన్ దగ్గర రిజిస్టర్ అయ్యాను కదా నా డీటెయిల్స్ మొత్తము. అలానే .com వాళ్ళు కూడా ఐసిఐఎన్ దగ్గర రిజిస్టర్ అయి ఉంటారు. సో ఈ రూట్ సర్వర్స్ ఆ .com అనేది చూడగానే ఈ టీఎల్డీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని డిఎన్ఎస్ కి ఇస్తారు. ఇప్పుడు ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ మళ్ళీ ఏం చేస్తుంది, ఇది తీసుకొని .com టీఎల్డీని అప్రోచ్ అవుతుంది. .com టీఎల్డీ దగ్గర ఏమున్నాయి, .com టీఎల్డీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరు కొన్నారు అండ్ నేమ్ సర్వర్స్. సో ఇది ఏమిస్తుంది, ఇప్పుడు నేమ్ సర్వర్స్ ఇస్తుంది. ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ మళ్ళీ ఏం చేస్తుంది, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, బట్ ఫైనల్ గా ఒకసారి మళ్ళీ రిపీట్ చేసినప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకే, డిఎన్ఎస్ రిజాల్వర్ దగ్గర ఇప్పుడు నేమ్ సర్వర్స్ ఉంది. ఇప్పుడు ఈ డిఎన్ఎస్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఈ నేమ్ సర్వర్స్ ని అప్రోచ్ అవుతుంది. ఓకే, ఈ నేమ్ సర్వర్స్ అప్పుడు రికార్డ్ ఇస్తుంది. సో నేమ్ సర్వర్ అంటే ఏంటి అంటే హూ మేనేజెస్ దిస్ డొమైన్. రికార్డ్స్ టు ద డిఎన్ఎస్. రికార్డ్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ రికార్డ్ అని ఉంటుంది. ఏ రికార్డ్ అంటే ఏంటి అంటే ఐపీ అడ్రస్. ఇప్పుడు నేను DAWS82s.online అనుకున్నాను, దానికి నేను ఇక్కడ ఒక రికార్డ్ ఓపెన్ చేశాను అనుకోండి, ఒక రికార్డ్ క్రియేట్ చేశాను అనుకోండి ఇక్కడ. సో ఇవి నా నేమ్ సర్వర్స్. యాడ్ రికార్డ్ అని ఉంది కదా, ఇక్కడ టైప్ ఏ, ఓకే, అండ్ పాయింట్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐపీ అడ్రస్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏంటి మీనింగ్, ఇప్పుడు ఈ డొమైన్ కి DAWS82s.online అనే డొమైన్ కి ఐపీ అడ్రస్ వచ్చేసి 2 యాడ్ అయ్యా, ఒకటి డిలీట్ చేస్తుంది. ఐపీ అడ్రస్ వచ్చేసి ఇది. ఓకే, నేను రిపీట్ చేస్తాను ఇప్పుడు ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇది 2 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ షేర్ చేశాను కదా. ఓకే, సో నేమ్ సర్వర్స్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఆ డొమైన్ ని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ సర్వర్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ డొమైన్ ని మేనేజ్ చేసేది ఎవరు, సో ఈ డొమైన్ ఇప్పుడు నేను కొన్న డొమైన్ ని మేనేజ్ చేస్తున్నది ఎవరు, హోస్టింగర్. నాకు ఐపీ అడ్రస్ లో ఏమైనా చేంజెస్ వస్తే నేను ఎక్కడ అప్డేట్ చేయాలి, హోస్టింగర్ లో అప్డేట్ చేయాలి. ఓకే, హోస్టింగర్ లో అప్డేట్ చేస్తాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ DAWS82s.online, ఇది ఇక్కడ మన రిక్వెస్ట్ వచ్చింది. ఓకే, .online TLD.
హోస్టింగర్ నేమ్ సర్వర్స్ ఇది. ఓకే, ఈ హోస్టింగర్ నేమ్ సర్వర్స్ లోనే ఐపీ అడ్రస్ నా రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే హోస్టింగర్ నేమ్ సర్వర్స్ లోకి వెళ్తుంది, ఎందుకంటే దాన్ని మేనేజ్ చేస్తున్నది అదే కాబట్టి. సో నా ఐపీ అడ్రస్ చేంజ్ అయిన ప్రతిసారి నేను ఇక్కడ హోస్టింగర్ లోకి వచ్చి అప్డేట్ చేయాలన్నమాట. ఓకే, సో అలా కాకుండా చేంజ్ నేమ్ సర్వర్స్ అనేది ఉంటుంది. ఈమెయిల్ వెరిఫై చేయాలంట. ఓకే, ఈమెయిల్ వెరిఫై చేశాను. రిఫ్రెష్. ఇప్పుడు చేంజ్ నేమ్ సర్వర్స్ కొడుతున్నాను. సో ఎందుకు కొడుతున్నాను అంటే నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం AWS లో ఉంది. ఓకే, నా ఐపీ అడ్రస్ కూడా ఇక్కడే ఉంటే నాకు ఈజీ కదా చేంజెస్ చేయడం, ఐపీ అడ్రస్ మారినప్పుడల్లా. రైట్, రేపు పొద్దున ఏంటంటే మనకు చాలా సర్వర్స్ క్రియేట్ అవుతాయి, ఐపీ అడ్రస్ అనేది చాలా వస్తుంటాయి, చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. నేను ప్రతిసారి వెళ్ళి హోస్టింగర్ లోకి వెళ్ళి అప్డేట్ చేయడం కష్టం. బట్ ఇక్కడైతే నేను టెర్రాఫార్మ్ ద్వారా ఈజీగా అప్డేట్ చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను క్రియేట్ హోస్టెడ్ జోన్ అనేది ఒకటి పెడుతున్నాను ఇక్కడ. నా డొమైన్ ఏదైతే ఉందో DAWS82s.online, ఇది నా డొమైన్. సో దీంతో నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను, హోస్టెడ్ జోన్ అనేది. ఓకే, సో ఇక్కడ నేను రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఉన్నాయి చూడారా నేమ్ సర్వర్స్, ఈ నేమ్ సర్వర్స్ ని తీసుకెళ్ళి నేను ఇక్కడ అప్డేట్ చేయాలి హోస్టింగర్ లో. చేంజ్ నేమ్ సర్వర్స్, ఇక్కడ అప్డేట్ చేస్తుంది. ఇది AWS వాళ్ళు ఇచ్చినవి. ఓకే, సో వీళ్ళు ఏమంటున్నారు 24 hours టైం పడుతుంది అంటారు. ఇప్పుడు ఇక్కడ నేమ్ సర్వర్స్ నేను అప్డేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, చేంజ్ ఇన్ నేమ్ సర్వర్స్, హోస్టింగర్ updates the change of name servers to .online TLD. ఓకే, సో నేమ్ సర్వర్స్ ని చేంజెస్ చేశాను కాబట్టి ఇది హోస్టింగర్ రెస్పాన్సిబిలిటీ. హోస్టింగర్ దాన్ని .online TLD కి అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు నా డొమైన్ ని మేనేజ్ చేస్తున్నది ఎవరు, AWS. Okay, now AWS manages my domain. ఓకే, ఇప్పుడు నేను రికార్డ్స్ ని డైరెక్ట్ గా AWS లోనే క్రియేట్ చేయొచ్చు. దీనికి కొంచెం టైం పడుతుంది, 24 hours పడుతుంది పూర్తిగా చేంజ్ అవ్వడానికి అటు సైడ్. ఓకే, అథారిటీ ఇక్కడ చూడండి, రెండు రకాల నేమ్ సర్వర్స్ అండ్ అథారిటీ. అథారిటీ అనేది AWS తో ఉంది. ఇప్పుడు యూ కెన్ సీ AWS నేమ్ సర్వర్స్ అనేవి ఉన్నాయి, AWS నేమ్ సర్వర్స్. సో ఇప్పుడు బ్యాక్ టు అవర్ రిక్వెస్ట్, మళ్ళీ ఒకసారి పూర్తిగా మనం డిస్కస్ చేద్దాం. బ్రౌజర్ క్యాష్లో లేదు, ఓఎస్ క్యాష్లో లేదు, ISPకి వెళ్తుంది, DNS రిజాల్వర్ దాని క్యాష్లో కూడా లేదు, రూట్ సర్వర్స్ ని అప్రోచ్ అవుతుంది .online అనేది. సో .online TLD దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏ నేమ్ సర్వర్స్ ఇస్తుంది ఇది పూర్తిగా అప్ అయిన తర్వాత,
AWS నేమ్ సర్వర్స్ ఇస్తుంది. అప్పుడు మన డిఎన్ఎస్ ఏం చేస్తుంది, AWS కి సంబంధించిన నేమ్ సర్వర్స్ ని కాంటాక్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు నేను ఇక్కడ రికార్డ్ క్రియేట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ mysql.dns.online IP అడ్రస్. TTL అంటే టైమ్ టు లీవ్, 1 సెకండ్, క్యాషే లాగా అనమాట. క్రియేట్ రికార్డ్స్. ఇప్పుడు మన బ్యాక్ ఎండ్ లో నేను ఇది కాన్ఫిగర్ చేస్తాను. mysql.daws82s.online. సో బ్యాక్ ఎండ్ డేటాబేస్ ని రీచ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది, ఈ రిక్వెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది బ్యాక్ ఎండ్, డిఎన్ఎస్ రిజాల్వర్ లోంచి .online TLDకి రిక్వెస్ట్ వెళ్తుంది. ఈ .online TLD ఏం చేస్తుంది, ప్రొవైడ్స్ నేమ్ సర్వర్స్ daws82s.online. ఈ నేమ్ సర్వర్స్కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇది ఏ రికార్డ్ ని చూస్తుంది, mysql.daws82s.online ఏ రికార్డ్. సో ఈ ఏ రికార్డ్ లో ఏదైతే ఐపీ అడ్రస్ ఉందో అది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో రికార్డ్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ. ఏ రికార్డ్ పాయింట్స్ టు ఐపీ అడ్రస్. CNAME record points to another domain. నేను రీడైరెక్ట్ చేయొచ్చు ఇంకొక డొమైన్ కి రిక్వెస్ట్. అలానే MX రికార్డ్స్, మెయిల్ కి సంబంధించిన రికార్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు info@joindevops.com ఉంది కదా, సో దీనికోసం జీమెయిల్ వాడుతున్నాం అనమాట. సో అది జీమెయిల్ రికార్డ్స్ చూపిస్తుంది. అలానే TXT రికార్డ్స్, డొమైన్ ఓనర్షిప్ ని వ్యాలిడేట్ చేసేప్పుడు. అండ్ దెన్ NS రికార్డ్స్, నేమ్ సర్వర్స్. ఇంకా అక్కడ SOA రికార్డ్ ఉంది, హూ ఇస్ ద అథారిటీ ఆఫ్ దిస్ డొమైన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, బట్ మనకు మెయిన్ గా మనం యూస్ చేసేది ఏ రికార్డు, CNAME రికార్డ్. ఏ రికార్డ్ అంటే ఐపీ అడ్రస్, CNAME అంటే ఇట్ పాయింట్స్ టు అనదర్ డొమైన్. ఓకే, సో ఇక్కడ నేను 2 సిచ్యువేషన్స్ చెప్పాను. మీరు డొమైన్ కొన్నప్పుడు ఏం జరుగుతుంది, డొమైన్ కొన్నప్పుడు ఎవరైతే డొమైన్ కొన్నారో వాళ్ళ డీటెయిల్స్ ని అండ్ ఆ నేమ్ సర్వర్స్ ని ఈ హోస్టింగర్ ఆ TLDకి ఇన్ఫార్మ్ చేస్తుంది, రైట్. డొమైన్ గురించి సెర్చ్ చేసేటప్పుడు రూట్ సర్వర్స్కి వెళ్తుంది, రూట్ సర్వర్ నుంచి TLDకి వస్తుంది. ఈ TLD ఇన్ఫర్మేషన్, TLDని అప్రోచ్ అయినప్పుడు నేమ్ సర్వర్స్ ప్రొవైడ్ చేస్తుంది. మనం ఈ నేమ్ సర్వర్స్ ని ప్రొవైడ్ చేస్తే మనకు ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను టోటల్ గా 3 చెప్పాను. వాట్ హ్యాపెన్స్ when we book domain, what happens when someone enters our domain in browser, how to become TLD, జస్ట్ ఒక థియరిటికల్ ప్రాసెస్. మీరు ఒక TLDని స్టార్ట్ చేయాలి అనుకుంటే ICANN అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు, ప్రాసెస్ కంప్లీట్ చేయాలి, వాళ్ళకి మనీ పే చేసేస్తున్నప్పుడు దెన్ ఇక మనం
మన ఎవరైతే డొమైన్ రిజిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి ఓకే. సో మన డొమైన్‌ని అమ్మి పెట్టమని చెప్తాం. సో ఇదంతా జరుగుతుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. బట్ సింపుల్‌గా చెప్పాలి అంటే ఇది. బ్రౌజర్ క్యాషే, ఓఎస్ క్యాషే, ఐఎస్‌పి, డీఎన్ఎస్ రిజాల్వర్ క్యాషే. డీఎన్ఎస్ రిజాల్వర్‌కి రూట్ సర్వర్స్‌కి కనెక్ట్ అవుతుంది. రూట్ సర్వర్స్ ఆ డొమైన్‌ని మేనేజ్ చేసే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తుంది. డీఎన్ఎస్ రిజాల్వర్ ఆ డొమైన్‌ని అప్రోచ్ అవుతుంది. ఆ డొమైన్ అప్రోచ్ అయిన తర్వాత డొమైన్ టీఎల్‌డీని వాళ్ళు నేమ్ సర్వర్స్ ఏదైతే ఉన్నాయో ఆ నేమ్ సర్వర్స్ ఇస్తారు. ఆ నేమ్ సర్వర్స్‌ని అప్రోచ్ అయితే ఫైనల్‌గా ఐపీ అడ్రెస్ అనేది వస్తుంది. సో ఇలా డీఎన్ఎస్ వర్క్ అవుతుంది. నాకు ఇది ఇంకా టైం పడుతుంది కాబట్టి నేనేం చేస్తానంటే ప్రీవియస్ డొమైన్ ఉంది కదా అది యూజ్ చేసుకుంటాను. mysql.daws82s.online ఐపీ అడ్రస్. టీటీఎల్ అంటే ఏంటి అంటే టైమ్ టు లివ్ క్యాషే ఇన్ఫర్మేషన్. నేను ఎందుకు తక్కువ పెడతానంటే ఇది 1 సెకండ్ అనేది ఇప్పుడు ఐపీ అడ్రస్‌లు అనేది చాలా ఫాస్ట్‌గా చేంజ్ అవుతుంటాయి. ఓకే. మన ఆటో స్కేలింగ్‌లో సర్వర్స్ అనేది ట్రాఫిక్ పెరిగినప్పుడు సర్వర్స్ క్రియేట్ అవుతుంటాయి. ట్రాఫిక్ తగ్గినప్పుడు సర్వర్స్ అనేది డిలీట్ అవుతుంటాయి. సో చాలా ఫాస్ట్‌గా చేంజ్ అవుతుంటుందన్నమాట. నేను క్యాషే గాని 60 సెకండ్స్, 1 మినిట్ పెట్టాననుకోండి ఆర్ 1 మినిట్ కంటే ఎక్కువ పెట్టాననుకోండి. సో అప్పుడేమవుతుంది? ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఎళ్తుంది గదా! ఓకే. నేను తక్కువ పెట్టాననుకోండి డైనమిక్ ఎన్విరాన్మెంట్. చాలా ఫాస్ట్‌గా చేంజ్ అయ్యే డొమైన్స్ ఉన్న దగ్గర ఇది యూజ్ అవుతుంది. సో నేను టీటీఎల్ అనేది 1 పెట్టాను. ఓకే. సో ఇప్పుడు ఇది నా డొమైన్ mysql.daws82s.online. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే బ్యాక్ ఎండ్ సర్వర్‌లో ఈ డొమైన్‌ని కాన్ఫిగర్ చేయాలి. దిస్ ఈస్ డేటాబేస్. డొమైన్ అప్డేట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ఒక కమాండ్ ఉంది. ns lookup డాట్ mysql.daws81s.online. డొమైన్ అప్డేట్ అయిందా? 172.31.82.120 అప్డేట్ అయింది కదా! 82.120. ఓకే. చూడండి నా డొమైన్‌కి ఐపీ అడ్రెస్ ఏంటో వచ్చేసింది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇది కాన్ఫిగర్ చేద్దాం. బ్యాక్ ఎండ్. సో మీకు ఫన్నీగా కావాలి అంటే హౌ డిఎన్ఎస్ వర్క్స్ అనే ఒక వెబ్‌సైట్ ఉంది. howdns.works. ఓకే. ఇక్కడ ఉంటుంది చూడండి. చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఇది ఒకసారి చెక్ చేయండి. డిఎన్ఎస్ రిజాల్వర్‌కి వెళ్ళినట్టు, రూట్ సర్వర్స్‌ని అడుగుతున్నట్లు, రూట్ సర్వర్ వచ్చేసి టీఎల్‌డీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లు.
I can tell you where to find that TLD information. ఈ TLD ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ TLDని అప్రోచ్ అయితే ఈ TLD నేమ్ సర్వర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లు ఈ నేమ్ సర్వర్స్ ని అప్రోచ్ అయితే అప్పుడు యాక్చువల్ IP అడ్రస్ వస్తున్నట్లు. ఇది ఒక చిన్న సింపుల్ స్టోరీ లాగా ఉంది, కామిక్ స్టోరీ. సో ఇది చదవండి, బాగా యూజ్ అవుతుంది. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలా అంతా ఒక ఫన్నీ వేలో ఉంటుంది. హౌ DNS డాట్ వర్క్స్. ఓకే, Node.js ఇన్స్టాల్ చేస్తున్నాం. ఎక్స్పెన్స్ యూజర్ యాడ్ చేశాను, డైరెక్టరీ క్రియేట్ చేశాను, అండ్ మన టెంప్ ఫోల్డర్ లోకి అప్లికేషన్ డౌన్లోడ్ చేశాను. గోయింగ్ టు అవర్ డైరెక్టరీ, ఇక్కడ అన్జిప్ చేస్తున్నాం. అన్జిప్ చేసిన తర్వాత లైబ్రరీస్ ని ఇన్స్టాల్ చేయాలి కాబట్టి npm ఇన్స్టాల్. systemctl సర్వీస్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఇక మనం we will give our IP address. Sorry, I will give our domain. mysql.daws81s.online. 82s.online అనేది ఇంకా పూర్తిగా రిజిస్టర్ అవ్వలేదు. ఓకే, daemon reload తర్వాత స్టార్ట్ చేస్తున్నాం, ఎనేబుల్ చేస్తున్నాం. బట్ ఇది ఫెయిల్ అయి ఉంటుంది, ఎందుకంటే మనం డేటాబేస్ లో ఏమి స్కీమాస్ కానీ టేబుల్స్ కానీ క్రియేట్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు MySQL కమాండ్ లైన్ ఇన్స్టాల్ చేసి and we will load the schema. సో ఇక IP అడ్రస్ బదులు ఇక్కడ mysql.daws81s.online. ఓకే, సో ఇప్పుడు ఒకసారి రీస్టార్ట్ చేయండి. Now you can check systemctl status backend. netstat -lntp 8080 ఓపెన్ అయింది. ps-ef grep node మన ఎక్స్పెన్స్ రన్ అవుతుంది. ఓకే, ఇంకా అలానే ఫ్రంట్ ఎండ్. సో ఇది బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ సర్వర్. రూట్ యాక్సెస్ తీసుకుంటున్నా, DNS ఇన్స్టాల్ nginx ని ఇన్స్టాల్ చేస్తున్నాం. and enable
స్టార్ట్ డిఫాల్ట్ ఉండే కంటెంట్ ని రిమూవ్ చేస్తున్నాం. మన వెబ్సైట్ ని టెంప్ లోకి డౌన్లోడ్ చేస్తున్నాం. అండ్ దెన్ డిఫాల్ట్ Nginx HTML డైరెక్టరీ లోకి వెళ్ళి ఇక్కడ అన్జిప్ చేస్తుంది. అన్జిప్ చేసి కాన్ఫిగరేషన్ ఏంటి ఇది. నేను ఇక్కడ ఏమని మెన్షన్ చేయాలి ఇక్కడ now I need to create one record ఇక్కడ backend dot taws81s dot online అదేంటి ఇది వన్ అని మెన్షన్ చేస్తున్నాం. ఇమీడియట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఇలా మెన్షన్ చేయాలి. ఓకే, ఐపీ అడ్రస్ బదులు డొమైన్. ఓకే, తర్వాత రీస్టార్ట్. ఇప్పుడు netstat-lntp port number 80 is opening. System CTL status Nginx. running. ఓకే, ఇప్పుడు నేను నా వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి అంటే ఎలా? ఐపీ అడ్రస్ అనేది ఇవ్వకుండా I can give frontend.taws81s dot online కదా. బట్ జనరల్ గా ఏం చేస్తుంటారు, మనం పబ్లిక్ ఇచ్చే వెబ్సైట్స్ ఎప్పుడైనా కూడా మీరు onlinesbi.com అలా చూసింటారు తప్ప frontend.onlinesbi.com, frontend.hdfcbank.com, frontend.google.com అలా చూడరు కదా. సో మనం పబ్లిక్ ఇచ్చే ఐపీ అడ్రస్ ఎప్పుడు కూడా డైరెక్ట్ ఇలా ఇచ్చేస్తాం, taws81s dot online. ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఐపీ అడ్రస్ ఇవ్వాలి, పబ్లిక్ ఐపీ ఆర్ ప్రైవేట్ ఐపీ? పబ్లిక్ ఐపీ ఇవ్వాలి, ఎందుకంటే ఇది బ్రౌజర్ లో ఓపెన్ చేసేది కదా. సో ఐఎమ్ టేకింగ్ ఫ్రంట్ ఎండ్ పబ్లిక్ ఐపీ అండ్ గివింగ్ ఇట్ హియర్. మీకు ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, 1 అని ఇస్తుంది. క్రియేట్ రికార్డ్స్. సో ఇప్పుడు ఇక్కడ నేను taws81s dot online అని ఇవ్వాలి. సో దిస్ ఇస్ నాట్ HTTPS, దిస్ ఇస్ HTTP. ఓకే, సో యాడ్ ఎక్స్పెన్స్ 200 ట్రావెల్ యాడ్. సో ఇలా మనం డొమైన్స్ ని కాన్ఫిగర్ చేయాలి. ఇక మొత్తం మనం డొమైన్ నేమ్స్ యూజ్ చేస్తాం అనమాట, ఐపీ అడ్రస్ అనేది ఎక్కడ యూజ్ చేయం. ట్రబుల్ షూటింగ్ చేయాలి అనుకున్నప్పుడు రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ కొట్టారంటే ఇక్కడ నెట్వర్క్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. రిక్వెస్ట్ ఎలా వెళ్తున్నాయి అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. యాడ్ ఎక్స్పెన్స్ కొడుతున్నా, ఇక్కడ నేను 100 స్నాక్స్ అని కొట్టాను. క్లియర్ చేస్తాను. ఇప్పుడు యాడ్ కొడుతుంది. ఇప్పుడు చూడండి ఎట్లా వెళ్ళిందో రిక్వెస్ట్ అనేది. ఇలా వెళ్ళింది కదా. సో మనం ఇలా వచ్చినప్పుడు ఏం చెప్పాం, ఈ రిక్వెస్ట్ ఇప్పుడు ఎక్కడికి పోతుంది, Nginx కే కదా పోతుంది. ఇది taws81s dot online. మనం దేనికి పాయింట్అవుట్ చేసాం, ఫ్రంట్ ఎండ్ సర్వర్ కదా పాయింట్అవుట్ చేసాం. ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్కి వెళ్ళినప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ ఏమని ఉంది, ఇక్కడ ఎవరైనా కానీ /API అని సెర్చ్ చేస్తే, మనం /API అని కానీ రిక్వెస్ట్ వస్తే అది ఎక్కడికి వెళ్తుంది,
బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. ఓకే, సో బ్యాక్ ఎండ్కి ఎలా వెళ్తుందంటే HTTP ఇట్లా వెళ్ళి /transaction అని వెళ్తుంది. ఈ .api అని చూసారా, అది జస్ట్ రిక్వెస్ట్ ని రీడైరెక్ట్ చేయడానికి మాత్రమే. /api తర్వాత ఏదైతే ఉందో అక్కడికి వెళ్తుంది అనమాట. ఇది పోస్ట్ అయిపోయింది, డేటాబేస్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సెకండ్ రిక్వెస్ట్ చూడండి, దీని రెస్పాన్స్ చూస్తే మీకు క్లియర్ గా మొత్తం డేటా అనేది వస్తుంది. ఇక్కడ JSON డేటా పంపిస్తుంది. ఇప్పుడు ఇదేం అడుగుతుంది, ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు దాకా ఏమేమి ట్రాన్సాక్షన్ ఉన్నాయో మొత్తం చూపించు అని అడుగుతుంది. ఓకే, సో ఇది వెళ్ళిన తర్వాత డేటా గెట్ అంటే ఏంటంటే రీడింగ్, పోస్ట్ అంటే ఏంటి అంటే క్రియేషన్. కరెక్ట్ చెప్పాం కదా, క్రియేషన్ ఆఫ్ రికార్డ్, రీడింగ్ ద రికార్డ్, అప్డేటింగ్ ద రికార్డ్, డిలీటింగ్ ద రికార్డ్. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ని మనం పోస్ట్ చేసాం. పోస్ట్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం $100 స్నాక్స్ అయింది అని. సో అది ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ని తీసుకోవడం డేటాబేస్ లోంచి, అంటే గెట్ చేయడం. గెట్ చేసిన తర్వాత రెస్పాన్స్ వస్తుంది చూడండి. ఓకే, సో ఇక్కడ /API అని ఉంటేనే బ్యాక్ ఎండ్కి వెళ్తుంది రిక్వెస్ట్. సో ఇక్కడ వచ్చే రిక్వెస్ట్లు అన్నిటినీ స్కాన్ చేస్తుంది మనకు ఎంజినిక్స్. స్కాన్ చేసి బ్యాక్ ఎండ్కి పంపిస్తుంది. సెండ్స్ రిక్వెస్ట్ టు బ్యాక్ ఎండ్ రెస్పాన్స్ విత్ డేటా. ఓకే, సో ఇక్కడ నుంచి వచ్చిన ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటాని ఇది ఇక్కడ నీట్ గా టేబులర్ ఫార్మాట్ లో పెట్టి చూపిస్తుంది. దట్స్ ఆల్. మనం ఇక్కడ లాగ్స్ కూడా చెక్ చేయొచ్చు. ఎంజినిక్స్ లాగ్స్ ఫస్ట్ వేర్ లాగ్ ఎంజినిక్స్ అనే ఫోల్డర్ లో ఉంటుంది. సో ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి రేపు వస్తుంది మనకు. వేర్ లాగ్ ఎంజినిక్స్ అనే ఫోల్డర్ లో ఎంజినిక్స్ కి సంబంధించిన లాగ్స్ అన్ని అక్కడ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ cat access.log ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఇలా రిక్వెస్ట్ వచ్చింది, ఈ గెట్ ఏంటి, పోస్ట్ ఏంటి, ఇవన్నీ మనం వస్తుంది రేపు సెషన్. అలానే బ్యాక్ ఎండ్ cd var /log అనే ఫోల్డర్ లోకి వెళ్తుంది. ఇక్కడ మనకు మెసేజెస్ అనేది ఒక ఫైల్ ఉంటుంది చూడండి, క్యాట్ మెసేజెస్ అని చూసారనుకోండి. ఇక్కడ వచ్చింది చూడండి ఇన్ఫర్మేషన్ మొత్తం. ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ లాగ్ అవుతుంది అనమాట. సో జనరల్ గా ఏదైనా ట్రబుల్ షూటింగ్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తాం రిక్వెస్ట్లు ఎలా వెళ్తున్నాయి అనేది నెట్వర్క్ ట్యాబ్ లో. ఓకే, ఇప్పుడు నేను డిలీట్ చేశాను అనుకోండి, మొత్తం డిలీట్ అవుతాయి. డిలీట్ రిక్వెస్ట్ వెళ్ళింది. సో ఇక్కడ చెక్ చేసుకుంటాం రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది, రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది. ఓకే, అండ్ ఇక్కడ నుంచి ఇక ఏదైనా ప్రాబ్లం ఉంటే మెసేజెస్ చెక్ చేస్తాం, ఎంజినిక్స్ లాగ్ అండ్ మెసేజెస్. ఓకే, సో ఇక్కడ మనకు తెలిసిపోతుంది అనమాట ఎక్కడ ఏది ఫెయిల్ అవుతుంది అనేది. సో ఈరోజు మీరు డొమైన్ బుక్ చేయండి. డొమైన్ బుక్ చేశాక ఆ డొమైన్ ని AWS కి ట్రాన్స్ఫర్ చేయండి. ఇంకా 1 hour నుంచి 24 hours పడుతుంది. ఇప్పుడు చూద్దాం.
మనది ఏమైనా అప్డేట్ అయిందా లేదా అనేది. ns lookup mysql dot daws82s dot online. ఓకే, అప్డేట్ అయిపోయింది చూడండి. 82.120. ఓకే, మాక్సిమం 1 అవర్ లో అప్డేట్ అయిపోతుంది. వాళ్ళు 24 అవర్స్ అని చూపించినా కూడా. డొమైన్ ని హోస్టింగర్ లో బుక్ చేయండి. బట్ మీరు పర్మనెంట్ గా డొమైన్ కావాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు హోస్టింగర్ నెక్స్ట్ ఇయర్ ఛార్జెస్ సావగొట్టేస్తుంది. మీరు ఇక్కడ ఇంకోటి చేయాలి. ఆటో అలా నాకు ఒకసారి 5,000 రూపీస్ ఎక్స్ట్రా పడింది. సబ్స్క్రిప్షన్ లోకి వెళ్ళి ఆటో రెన్యువల్ ఆన్ ఉంది చూడండి, దీన్ని మీరు ఆఫ్ చేయాలి. రెన్యువల్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ డొమైన్ కి? 5,000 ఉంది నెక్స్ట్ ఇయర్. లైనస్ సింగపూర్ కంపెనీ డొమైన్. దీన్ని చూడండి నెక్స్ట్ ఇయర్ 3,000 రూపీస్ పడుతుంది. మీరు ఒక డొమైన్ ని పర్మనెంట్ గా మేనేజ్ చేయాలి అనుకుంటే గోడాడీలో కొనండి. ఓకే, సో టెంపరీగా ఫర్ ప్రాక్టీస్ అనుకుంటే హోస్టింగర్ లో కొనుక్కోండి. ఇక్కడ వచ్చి ఆటో రెన్యువల్ ఆఫ్ కొట్టండి. ఓకే, ఆటో రెన్యువల్ ఆఫ్ కొడితేనే మీకు నెక్స్ట్ ఇయర్ ఛార్జెస్ అనేది పడవు. లేకపోతే వాళ్ళు ఆటోమేటిక్ గా 3,000 రూపీస్ కట్ చేస్తారు. ఓకే, yeah, let us take a 5 minutes break and then we'll discuss on another concept. And so this is all about DNS. సో ఇక్కడ నుంచి మనం ప్రతి ఒక్కటి IP అడ్రస్ లో చేయకుండా DNS తోనే చేస్తూ వెళ్తాం. ఓకే, అండ్ రేపు మనం లోడ్ బ్యాలెన్సింగ్ గురించి డిస్కస్ చేస్తాం. బట్ దానికంటే ముందు ఈ రోజు సెషన్ లో ఒక చిన్న టాపిక్, లైక్ inode, symlink and symlink or softlink, ఇది ఇంపార్టెంట్, అండ్ హార్డ్ లింక్. సో ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ inode అని అడుగుతుంటారు. సో inode stores the file type, ఆ ఫైల్ కి పర్మిషన్స్ ఏంటి, ఆ ఫైల్ కి ఓనర్షిప్ ఎవరు, ఓకే, ఆ ఫైల్ సైజ్ ఏంటి, ఇదంతా inode అనే దాంట్లో ఉంటుంది అనమాట. ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎప్పుడు అప్డేట్ చేశారు, ఇదంతా. ఓకే, దిస్ లొకేషన్. సో మెమరీ అనేది ఏంటి? మనం అల్టిమేట్ గా మనం డేటా అనేది ఏం సేవ్ చేసినా కూడా మన ల్యాప్టాప్ లో అయినా సర్వర్ లో అయినా అది మన హార్డ్ డిస్క్ లో ఎక్కడో దగ్గర స్టోర్ అవుతుంది కదా. ఓకే, సో లైనెక్స్ లో ఏంటి అంటే inode అనే ఒకటి ఉంటుంది ప్రతి ఫైల్ కి కానీ డైరెక్టరీకి కానీ. ఆ inode ఏం చేస్తుందంటే మీ ఫైల్ టైప్ ఏంటి, ఓకే, లైక్ ఫైల్ డైరెక్టరీయా, ఫైల్ ఆర్ ఫోల్డర్, దానికి ఉండే పర్మిషన్స్ ఏంటి, ఆ ఫైల్ కానీ డైరెక్టరీకి కానీ ఓనర్ ఎవరు, ఎంత సైజు, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎప్పుడు మాడిఫై చేశారు, ఈ ఫైల్ యొక్క డేటా ఏ లొకేషన్ లో ఉండేది, ఇది మొత్తం స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా డాట్ యాప్ లోకి వెళ్తే
సో ఇక్కడ మీరు చూడాలి అంటే ఐనోడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ls-li అని ఇచ్చా అనుకోండి. ఇది ఐనోడ్ ఇన్ఫర్మేషన్, ఐనోడ్ నెంబర్. ఓకే, సో దీంట్లో మొత్తం డేటా సేవ్ అయి ఉంటుంది. ప్రతి ఫైల్ కి కానీ ప్రతి ఫోల్డర్ కి కానీ. ఓకే, సో అలా నేను స్టాట్ అని చెప్పేసి ఒక పర్టికులర్ ఫైల్ ఇచ్చాను అనుకోండి. సో దీంట్లోంచి కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది చూడండి. సైజ్ 142 బైట్స్, 8 బ్లాక్స్ ఉన్నాయి. అండ్ ఐనోడ్ నెంబరు, మొత్తం యాక్సెస్ ఇన్ఫర్మేషన్. ఓకే, యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ టైం స్టాంప్స్ మొత్తం. ఎవరు ఓనరు, ఎవరు గ్రూపు, రెగ్యులర్ ఫైల్. సో ఇట్లా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడికి వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఐనోడ్ అనమాట. ఈ ఐనోడ్ లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకే, సో ప్రతి లైనక్స్ లో ప్రతి ఫైల్ కానీ ప్రతి డైరెక్టరీ కానీ ఐనోడ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ఇప్పుడు సిమ్లింక్ అంటే ఏంటి, హార్డ్ లింక్ అంటే ఏంటి అనేది చూద్దాం. సిమ్లింక్ అంటే ఏంటి? సిమ్లింక్ అంటే సాఫ్ట్ లింక్ అనమాట. ఒక ఫైల్ కి నేను లింక్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ln అంటే లింక్ అని. ఓకే, -s అని ఇచ్చానంటే -s అని ఇచ్చేసి సిమ్లింక్ db config అని ఇచ్చి db config 1.js అని ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం ls-l కొట్టాను. సో ఇప్పుడు ఏంటిది, ఈ db config 1.js db config.js ని పాయింట్అవుట్ చేస్తుంది. అండ్ ఇక్కడ టైప్ చూడండి, ln ఉంది. ln అంటే ఏంటి మీనింగ్? లింక్ ఫైల్ అని. l రిప్రజెంట్స్ లింక్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు దిస్ ఇస్ లైక్ షార్ట్ కట్ అనమాట. ఇప్పుడు డెస్క్టాప్ లో ఉండేది ఏంటి ఇదంతా? వాట్ ఈస్ దిస్? షార్ట్ కట్ కదా. సో ఈ షార్ట్ కట్ ఏం చేస్తుంది? యాక్చువల్ లొకేషన్ ని పాయింట్అవుట్ చేస్తుంది. చూడండి, నేను మొజిల్లా ఫైర్ ఫాక్స్ పైన పెట్టాను అంటే బ్రౌజర్ యాక్చువల్ లొకేషన్ ని పాయింట్అవుట్ చేస్తుంది. సో ఈ సిమ్లింక్ అనేది కూడా లైక్ షార్ట్ కట్ అనమాట. సిమ్లింక్ ఈస్ లైక్ షార్ట్కట్. It points to the original file. ఓకే, సో ఇప్పుడు నేను సిమ్లింక్ ఇది ఇచ్చా అనుకోండి, క్యాట్. సో ఇది డేటాని మొత్తం దీనిలోంచి తీసుకొస్తుంది అనమాట. సో సిమ్లింక్ ఈజ్ లైక్ షార్ట్ కట్ టు ద యాక్చువల్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు ఐనోడ్ అనేది ఈ రెండింటికి సేమా కాదా? dbconfig.js కి dbconfig 1.js కి సేమా? సో అందరూ అదే చెప్తుంటారు సేమ్ అని ఇంటర్వ్యూస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హలో వరల్డ్ అనే ఒక ఫైల్ ఇస్తుంది. హలో వరల్డ్ hello.txt. ఓకే, దీనికి సిమ్లింక్ క్రియేట్ చేయాలి. ln-s hello.txt కి i.txt అనే ఒక ఫైల్ సిమ్లింక్ క్రియేట్ చేస్తుంది.
ls-l కొట్టారు అంటే మీకు కనిపిస్తుంది hi.text కి షార్ట్ కట్ వచ్చేసి hello.text. ఓకే, సో ఇప్పుడు నేను చూద్దాం ls-li hello.text కి hi.text కి inode అనేది సేమ్ ఉందా లేదా. సో సిమ్లింక్ అనేది సిమ్లింక్ లో inode అనేది డిఫరెంట్ ఉంటుంది. సిమ్లింక్ inode అండ్ యాక్చువల్ ఫైల్ inode ఈస్ డిఫరెంట్. ఎందుకంటే అది జస్ట్ షార్ట్ కట్ కదా, ఆ షార్ట్ కట్ లో డేటా ఏం లేదు. ఆ షార్ట్ కట్ లో కూడా ఏముంటుంది, inode అనేది ఏంటి, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు అదంతా. నేను సిమ్లింక్ ఎప్పుడు క్రియేట్ చేశాను ఈ ఫైల్, కొంచెం టైం తర్వాత క్రియేట్ చేశాను. ఓకే, సో సిమ్లింక్ యొక్క inode యాక్చువల్ ఫైల్ యొక్క inode అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను యాక్చువల్ ఫైల్ ని డిలీట్ చేశాను అనుకోండి, సిమ్లింక్ అనేది డిలీట్ అవుతుందా అవ్వదా, ఆర్ బ్రేక్ అవుతుందా అవ్వదా. సిమ్లింక్ అనేది బ్రేక్ అవుతుంది. చూడండి అక్కడ రెడ్ కలర్ లో వచ్చింది. నేను ఇక్కడ నా సిస్టమ్ లో యాక్చువల్ లొకేషన్ లో ఉండే ఫైల్ ని డిలీట్ చేశానంటే ఈ షార్ట్ కట్ అనేది పనిచేస్తుందా, పనిచేయదు. ఓకే, సో సిమ్లింక్ బ్రేక్స్ when actual file deletes, when actual file is deleted. Okay, సో సిమ్లింక్ మెయిన్ పర్పస్ వచ్చేసి షార్ట్ కట్ కోసం యూస్ చేస్తారు. ఓకే, నౌ హార్డ్ లింక్ గురించి చూద్దాం. సో ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నా ఇది కూడా hi.text కూడా. ఓకే, మళ్ళీ hello.text క్రియేట్ చేస్తా. ఇప్పుడు hello.text కి నేను హార్డ్ లింక్ అనేది క్రియేట్ చేయాలి. హార్డ్ లింక్ అంటే ఏంటి అంటే ln ఇంకా -s అవసరం లేదు, hi.text. ఇప్పుడు హార్డ్ లింక్ కి inode నెంబర్ సేమ్ ఉంటుందా ఉండదా. హార్డ్ లింక్ కి inode నెంబర్ సేమ్ ఉంటుంది. సో ఎందుకంటే ఇది షార్ట్ కట్ కాదు, ఇంకొక కాపీ అనమాట. ఇంకా చూడండి, ఇది దిస్ ఈస్ లైక్ అనదర్ రెగ్యులర్ ఫైల్. మరి ఎందుకు హార్డ్ లింక్స్ క్రియేట్ చేస్తారు అంటే హార్డ్ లింక్ inode ఈస్ సేమ్ యాజ్ యాక్చువల్ ఫైల్. ఓకే, సో ఎందుకు హార్డ్ లింక్ క్రియేట్ చేస్తారంటే హార్డ్ లింక్ ఈస్ యూస్ఫుల్ ఫర్ బ్యాకప్ ఆఫ్ ద ఫైల్. ఓకే, ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయి, సో దాన్ని బై మిస్టేక్ ఎవరైనా డిలీట్ చేసే ఛాన్స్ ఉంది. సో దానికి మనం హార్డ్ లింక్ అనేది క్రియేట్ చేసామంటే ఆటోమేటిక్ గా అది బ్యాకప్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, బట్ ఎలా తెలుస్తుంది ఇది దీనికి లింక్ ఫైల్ కాదా అనేది, inode నెంబర్ అనేది సేమ్ ఉంది అనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది. inode నెంబర్ సేమ్ ఉంది అంటే ఏంటది, సో దట్ ఈస్ కాల్డ్ హార్డ్ లింక్. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒక ఫైల్ కి inode, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు hello.text inode నెంబర్ కాపీ చేశాను. ఓకే, నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఈ ఫైల్ కి ఎన్ని హార్డ్ లింక్ ఫైల్స్ ఉన్నాయి అనేది ఎలా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్, హౌ డు యూ ఫైండ్ అవుట్ హార్డ్ లింక్స్ ఫర్ ఏ పర్టికులర్ ఫైల్. సో అప్పుడు నేను ఏం చేయాలి, ఉండే క్లూ ఏంటి, హార్డ్ లింక్స్ అన్నిటికీ inode నెంబర్ సేమ్ కదా.
ఓకే, నేను ఆ పర్టికులర్ ఫైల్ యొక్క ఐనోడ్ నెంబర్ కాపీ చేశాను. ఫైండ్ కమాండ్ స్లాష్ హైఫన్ నేమ్ కాకుండా హైఫన్ ఐనోడ్ నెంబర్ అని చెప్పి ఇలా ఇచ్చానుకోండి, మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ వస్తాయి. ఆ ఐనోడ్ నెంబర్ తో ఉండే ఫైల్స్ అని దోస్ ఆర్ లైక్ యాక్చువల్ ఫైల్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను హలో డాట్ టెక్స్ట్ ని రిమూవ్ చేశాను. హాయ్ డాట్ టెక్స్ట్ ఏమవుతుంది? రిమూవ్ అవుతుందా అవ్వదా? రిమూవ్ అవ్వదు. అది జస్ట్ ఒక అనదర్ ఫైల్. అది రిమూవ్ అవ్వదు అనమాట. హాయ్ డాట్ టెక్స్ట్ అలానే ఉంటుంది. అందుకే కదా దీన్ని బ్యాకప్ గా యూస్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఇస్ హార్డ్ లింక్. ఒరిజినల్ ఫైల్ is deleted, hard link remains same. ఓకే, సో కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి కొంచెం అర్థమయ్యేలాగా. సిమ్ లింక్ వర్సెస్ హార్డ్ లింక్. ఓకే, సో చూడండి, ఫైల్ నేమ్ హార్డ్ లింక్ రెండు ఒకే ఐనోడ్ ని చేస్తుంది. సో ఇది ఎప్పుడు డిలీట్ అవుతుంది అంటే ఫైల్ అన్ని హార్డ్ లింక్స్ డిలీట్ అయింది అనుకోండి, అప్పుడు మాత్రమే ఈ ఐనోడ్ అనేది డిలీట్ అవుతుంది. నేను ఒకటి డిలీట్ చేసినంత మాత్రాన ఐనోడ్ అనేది డిలీట్ అవ్వదు, ఎందుకంటే దాని రిఫరెన్స్ ఇంకా ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు నేను ఇది కూడా డిలీట్ చేశాను అనుకోండి, ఈ రెండు డిలీట్ చేస్తే అప్పుడు మొత్తం డేటా అనేది డిలీట్ అయింది, రైట్? సో ఫైల్ నేమ్ హార్డ్ లింక్ రెండు ఒకే ఐనోడ్ ని టార్గెట్ చేస్తుంది. సిమ్ లింక్ అనేది చూడండి, డిఫరెంట్ ఐనోడ్ అనమాట. ఓకే, ఇది డేటా హార్డ్ డిస్క్ లో ఇక్కడ ఉంది. సాఫ్ట్ లింక్ ఒరిజినల్ ఫైల్ ని పాయింట్అవుట్ చేస్తుంది, ఒరిజినల్ ఫైల్ దీన్ని పాయింట్అవుట్ చేస్తుంది. హార్డ్ లింక్ ఒరిజినల్ ఫైల్ రెండు ఒకటే ఐనోడ్ ని పాయింట్అవుట్ చేస్తుంది ఇక్కడ. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ కి. ఐనోడ్ అంటే ఏంటి, సిమ్ లింక్ హార్డ్ లింక్ డిఫరెన్సెస్. ఇంకోటి ఏంటి అంటే సిమ్ లింక్ కెన్ బి క్రియేటెడ్ టు డైరెక్టరీస్, ఫోల్డర్స్ ఆర్ డైరెక్టరీస్. ఓకే, హార్డ్ లింక్ ని మనం డైరెక్టరీస్ కి క్రియేట్ చేయలేం. We cannot create hard links to folders and directories. సిమ్ లింక్ అన్నా సింబాలిక్ లింక్ అన్నా సాఫ్ట్ లింక్ అన్నా అన్ని సేమ్. ఓకే, సో ఇది ఫైండ్ కమాండ్. ఫైండ్ స్లాష్ ఐనమ్ అండ్ ఐనోడ్ నెంబర్. సో యూ కెన్ ఆల్సో క్రియేట్ a documentation on this. ఒక చిన్న బ్లాగ్, ఐనోడ్, సిమ్ లింక్, హార్డ్ లింక్, ఫైనల్ గా డిఫరెన్సెస్. ఎవరో క్రియేట్ చేశారు. సో ఇంత హార్డ్ గా చేశాడు ఇతను ఎవరో, బట్ మీరు ఇంకొంచెం సింపుల్ గా చేయండి విత్ డయాగ్రామ్స్. ఓకే, సో వీ కెన్ స్టాప్ టిల్ హియర్ టుడే. ఇంకా రేపు సెషన్ లో లైనక్స్ ఫోల్డర్ స్ట్రక్చర్, ఇంకేమైనా కొన్ని ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ అవన్నీ మనం డిస్కస్ చేద్దాం.
శ్రీకాంత్ రెడ్డి, సంతోషం. హాయ్ అన్న. హాయ్. ఈరోజు చెప్పిన టాస్క్ లో సో ఇప్పుడు మమ్మల్ని అది బిఎన్ఎస్ పర్చేస్ చేయమంటారా అన్నలు? చేయాలి మ్యాండేటరీ. సో మనం ఎప్పుడైతే ఈ ఐపీ అడ్రస్ తోటి దాన్ని లింక్అప్ చేస్తామో, మనం ఐపీ అడ్రస్ కొలాప్స్ చేస్తే, అంటే సారీ, ఐ మీన్ ఇన్స్టాన్స్ మళ్ళీ క్లోజ్ చేస్తే మళ్ళీ లింక్అప్ చేయాల్సిన అవసరం ఉంటుందా, ఆర్ నో నీడ్ టు? ఇప్పుడు కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారనుకోండి, ఇక్కడ వచ్చి అప్డేట్ చేయాలి ఐపీ అడ్రస్. ఓకే. ఓకే. బిఫోర్ దాట్ మీరు ఇవన్నీ రౌటింగ్ లో చేశారు కదన్నా. సో ఒకసారి బిఫోర్ దాట్ రౌటింగ్ 53 రౌట్ 53 చెప్తే కొంచెం ఈజీగా ఉంటుండే కదా. రౌట్ 53 అదే డిఎన్ఎస్ సర్వీస్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదంతా అనమాట. ఇక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు కూడా, లైక్ డొమైన్స్ ని బుక్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏదైతే డిఎన్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేశానో దట్ ఈస్ కాల్డ్ రౌట్ 53 అనమాట. అదే కాన్సెప్ట్ ఇక్కడ రౌట్ 53 గా యూజ్ అవుతుంది. రిజిస్టర్డ్ డొమైన్స్ ఇక్కడ మీరు బుక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను DAWS83s.online అని సెర్చ్ చేస్తే వీళ్ళు ఎక్కువ చార్జెస్ చేస్తారు, లైక్ $15, $20 అలా. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అన్న, ఇది మీది యాప్ ఉంది కదా అన్న, దీంట్లో ఆఫ్లైన్ ఆప్షన్ ది రిగార్డింగ్? ఇంతకు ముందు ఉండేది ఆఫ్లైన్, బట్ అది ఎందుకో మళ్ళీ డిసేబుల్ అయింది. చెక్ చేస్తున్నాం దాన్ని. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో రౌట్ 53 అనేది ఏంటి అంటే ఒక డిఎన్ఎస్ సర్వీస్ AWS లో. ఇప్పుడు మనకి ఎలాగైతే EC2 అనే సర్వర్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నామో, రౌట్ 53 అనేది ఇక్కడ హోస్టెడ్ జోన్స్ క్రియేట్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం, లైక్ హోస్టింగర్ లాగానే అనుకుంటాం, యాజ్ టీస్ గా. ఓకే. బిఫోర్ దట్ మీ దాంట్లో రౌట్ 53 గురించి క్లాస్ ఉంది, సో అది చూసి చేసుకుంటే బెటర్. ఇదేనా? ఓకే. సో నేను జస్ట్ రౌట్ 53 ఈజ్ ఈక్వల్ టు హోస్టింగర్ అనే పాయింట్ చెప్పడం మిస్ అయింది అంతే. దట్స్ ఆల్. ఓకే. మనం చేసే కొద్దీ మీకు అర్థమవుతుంది లోపల రికార్డ్స్ క్రియేట్ చేయడం అవన్నీ. రామ హలో. హాయ్. హాయ్ శివ గారు. హాయ్ రామ, చెప్పండి. సాటర్డే సండే కూడా అంటే ఒక టాపిక్ అయిపోగానే దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ అట్లా అన్న పెట్టడానికి ట్రై చేయండి. నాకు ఇప్పటి వరకు చెప్పిన వాటిలైతే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అన్ని డౌట్స్ లేవు. అంటే చాలా మంది అడుగుతున్నారు, అన్ని డౌట్స్ క్లియర్ చేశారు. ఇట్స్ ఫైన్ అండి. అంటే టాపిక్స్ నేను చాలా మంది దగ్గర చూసాను అనమాట. వాళ్ళు ఫస్ట్ బాగానే చెప్తారు ఎవరైనా సరే, తర్వాత వచ్చేసరికి ఫర్ సపోజ్ కుబర్నెటిస్ డాకర్ వచ్చేసరికి పైన చెప్పేసి ఇంతే అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. నేను చాలా మంది దగ్గర చూశాను. అంటే నేను మిమ్మల్ని ఇది జస్ట్ చెప్పడానికి ఏం టాపిక్స్ మిస్ చేయొద్దని చెప్పడానికి చెప్తున్నాను అనమాట. సరే, అదే ఇంకేం పైన చెప్పడం ఏముండదు, మీకే తెలుస్తుంది ఒక టైం వెళ్ళిన తర్వాత చాలా హెవీ అయింది అని. అట్లానే చెప్పండి, ఎందుకంటే ఫర్దర్గా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ కదా. అంటే ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలాకి లేదు కదా, అందుకని చెప్పి టాపిక్స్ ఏం మిస్ చేయొద్దని చెప్పడానికి. మీకు అలాంటి భయం ఏమి అవసరం. ఓకే, థ్యాంక్స్ అండి. కృష్ణవేణి. కృష్ణవేణి, ఇక్కడ అన్మ్యూట్. నాగరాజుజీ. సో ఈ డిఎన్ఎస్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో బ్రౌజర్లో ఎంటర్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, డొమైన్ బుక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది. ఓకే. నాగరాజ్, నాట్ ఏబుల్ టు హియర్ యువర్ వాయిస్. హలో. హాయ్. నమస్తే అండి.
సో ఇప్పుడు మనం ఇప్పుడు ఈ సిమ్ లింక్ ఇది చేసాం కదండి. ఇప్పుడు మనం కాపీ కమాండ్ ద్వారా మనం ఫోల్డర్ స్ట్రక్చర్స్ పెట్టుకోవచ్చు కదా కాపీ కమాండ్ ద్వారా. సో బట్ ద డిఫరెన్స్ ఏంటి అంటే మనం డైరెక్టరీస్ క్రియేట్ చేయలేం అనమాట. అంటే సిమ్ లింక్ సాఫ్ట్ లింక్ ద్వారా ఐ మీన్ మనకి జిప్ ఫైల్స్ ద్వారా కాపీ చేసుకోవచ్చు కదా ఫైల్స్. ఎందుకు ఎక్స్ట్రాగా ఈ కమాండ్స్ యూస్ చేయాల్సి వస్తుంది సాఫ్ట్ లింక్ కానీ సిమ్ లింక్ కానీ? వి ఆల్రెడీ హ్యావ్ కాపీ కమాండ్ కదా, నా డౌట్ అందుకని. ఇప్పుడు నేను కాపీ చేశాను hello.txt ని ఇంకొక ఫైల్ hi.txt లో కాపీ చేశాను. ఇప్పుడు రేపు పొద్దున వచ్చి hello.txt లో చేంజెస్ చేశాను అనుకోండి, అది hi.txt లోకి వస్తుంది ఆ చేంజెస్? రావు. సో అందుకోసం హార్డ్ లింక్ అనమాట. హార్డ్ లింక్ అయితే ఏంటి, ఆటోమేటిక్ గా డేటా అనేది బ్యాకప్ లాగా ఉన్నట్లు కదా చేంజెస్ చేసినా కూడా. ట్రూ అండి. ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఫైల్స్ ఓపెన్ చేయగానే వీల్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ కదండి. సో ఇన్ కేస్ ఇది జస్ట్ మన లినక్స్ కమాండ్ కి సంబంధించింది, వాళ్ళ క్లాస్ కి సంబంధించింది కాదు. సో మనం ఫైండ్ చేయాలనుకున్నా సరే, కట్ చేయాలనుకున్నా సరే, మీరు చెప్పారనమాట ఏడబ్ల్యూకే ఫర్దర్ గా యూస్ చేస్తేనే మనకి దాని యొక్క అడ్వాంటేజ్ ఉంటుందని. సో మనం ఒక మల్టిపుల్ ఒక సర్వర్ ఇన్ఫర్మేషన్ కాదు, ఒక వర్డ్ నే తీసుకొని లైక్ మీరు ఎగ్జాంపుల్ సో ఇన్ డెప్త్ గా ఎలా ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు రియల్ టైమ్ సినారియోలో, ఆ కమాండ్స్ ని ఇంకా కాంప్లెక్స్ సినారియోస్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము అని ఎటువంటి సినారియోస్ లో రియల్ టైమ్ వరల్డ్ లో. అది ఏడబ్ల్యూకే అనేది ఈక్వల్ టు ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటుంది దాంట్లో అనమాట. దాంట్లో ఫైల్ మ్యానిపులేషన్ అనేది ఏ లెవెల్ కైనా చేయొచ్చు. ఇట్ ఈస్ లైక్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంత డెప్త్ ఉంటుంది. సో అంత డెప్త్ గా మనం దాన్ని చేయాల్సిన అవసరం లేదు. అది అవసరం అయినప్పుడు ఆ బేసిక్ సింటాక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎలా కట్ చేసుకోవాలి అనేది. సో దాన్ని బట్టి మీరు అవసరమైనప్పుడు ప్రాజెక్ట్స్ లో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అట్లా ఏడబ్ల్యూకే లో ఫుల్ డెప్త్ గా వెళ్ళి కవర్ చేశానంటే మన సో మీకేంటంటే ఏడబ్ల్యూకే ఎలా యూజ్ చేయాలి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఎప్పుడైనా అవసరం అయినప్పుడు ఒక చిన్న గూగుల్ సెర్చ్ అంతే, ఎవరికి గుర్తుండదు. ట్రూ అండి. ఓకే, బాలకుమార్ బ్రో, ఇది ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ కూడా ఎలానే చేస్తారా? ఐ మీన్ రియల్ టైమ్ లో మేము ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అన్ని ఉంటుంది మాకు. ఎస్ఎస్ఎల్ చేయొచ్చు మనం, దానికోసం ఏసీఎం అనే ఒక సర్వీస్ యూస్ చేస్తాం, అది వస్తుంది మనకు. బట్ ఆ లోపల మీకు ఎక్సైటింగ్ గా అనిపిస్తే కెన్ చెక్ అవర్ లేటెస్ట్ యూస్ కేస్ ఆన్ ఎస్ఎస్ఎల్. ఇన్ డెప్త్ గా కావాలి అంటే నా లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఐ హ్యావ్ సంథింగ్. ఎస్ఎస్ఎల్ ఎలా వర్క్ అవుతుంది అండ్ దెన్ ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది. సో దీంట్లో ఉంది పార్ట్ 2లో HTTPS ఎలా వర్క్ అవుతుంది, మనం ఎలా అది తెచ్చుకోవాలనేది. బట్ ఇది అవుట్ ఆఫ్ అవర్ సిలబస్, ఓకే, అవుట్ ఆఫ్ అవర్ డెవాప్స్ సిలబస్. నేను అందుకే ఆ ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ అన్నిటిని బ్లాగ్స్ రూపంలో కవర్ చేస్తుంది. మనకి HTTPS వస్తుంది, బట్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ AWS. మనం ఫైనల్ గా సెక్యూర్ చేద్దాం. ఇప్పుడైతే రాదు, కొంచెం టెరాఫార్మ్ చేస్తున్నప్పుడు వస్తుంది. ఓకే, ఇంకోటి రియల్ టైం ప్రాక్టీస్ చేయాలంటే ఎలా ఉండే అంటే మీరు ఇచ్చేవి కాకుండా ఇంకా ఉన్నా? సో నేను సెషన్ లో చెప్పేవి మోర్ దెన్ ఇనఫ్. మీరు డెవాప్స్ ఇంజనీర్ గా ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి, మీరు లోపలికి వెళ్ళి వర్క్ చేయడానికి. అంటే కోడర్స్ హ్యాకర్థాన్ అలా ఉంటుంది కదా, మనకి ఏదన్నా ఉంటుందా? హ్యాకథాన్ లాంటివి ఏమి ఉండవు డెవాప్స్ ఇంజనీర్స్, అవి డెవలపర్స్ కి. ఓకే, సో ఇప్పుడు మనం సెషన్ లో 4 months డిస్కస్ చేసేది, దీంట్లో మీరు 50% వర్క్ చేస్తారు మాక్సిమం. కావాలంటే మీరు ఒక ఎగ్జిస్టింగ్ డెవాప్స్ ఇంజనీర్స్ ని కూడా అడగండి వాళ్ళు ఎంత లెవెల్లో వర్క్ చేస్తారని. బట్ ఇక్కడ నేను లింక్డ్ఇన్ లో ఏంటంటే అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ ఐఎమ్ పబ్లిషింగ్ ఫ్యూ థింగ్స్. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు చదవండి. సో ఇది ఇప్పుడు మ్యాండేటరీ కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ క్లాస్ కంప్లీట్ చేయడం, ప్రాక్టీస్ కంప్లీట్ చేయడం. సెకండ్ ప్రిఫరెన్స్, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ రీడ్ అవర్ బ్లాగ్స్. ఇది చాలా డెప్త్ గా ఉంటుంది.
ఓకే బ్రో. ఓకే. అశోక్, ఎస్. హలో హాయ్. హలో బ్రో. హాయ్ బ్రో, చెప్పండి. బ్రో మీరు అదే మన డొమైన్ మనం సెట్ చేసినప్పుడు రౌట్ 53 S3లో మీరు ఒక నేమ్ స్పేస్ ఆల్రెడీ డిఫాల్ట్ నేమ్ స్పేసెస్ ఉన్నాయి కదా కొన్ని, ఒకసారి ఓపెన్ చేయగలరు. ఇదా మన 81 కానీ 82 కానీ ఒకసారి ఓపెన్ చేయండి bro. ఇప్పుడు ఫస్ట్ చూడండి పైన ఫస్ట్ లైన్లో NS1562 AWS అవి ఎలా వచ్చాయి బ్రో అసలు? అది సో ఇది AWS జనరేట్ చేస్తుంది. ఈ నేమ్డ్ సర్వర్ రికార్డ్స్ అక్కడ అప్డేట్ చేసాం మనం డొమైన్ లో. ఓకే, మీరు ఏదైతే డొమైన్ బుక్ చేశారో ఆ డొమైన్ అథారిటీని AWS కి ఇవ్వడానికి అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే ఇది AWS దానికి సంబంధించిన నేమ్ సర్వర్స్ ని ఇస్తుంది. ఓకే ఈ నేమ్ సర్వర్స్ నేను ఇక్కడ అప్డేట్ చేశాను అనుకోండి హోస్టింగర్ లో. హోస్టింగర్ ఏం చేస్తుంది, దీన్ని .online TLD కి ఇన్ఫార్మ్ చేస్తుంది. బ్రో అంటే ఈ నేమ్ స్పేస్ ఎలా వచ్చినది ఒక పాయింట్ మిస్, అంటే ఇది ఆల్రెడీ అది AWS ఆటోమేటిక్ గా ఇస్తుంది. మీరు ఎప్పుడైనా హోస్టెడ్ జోన్ క్రియేట్ చేసినప్పుడు ఈ రెండు రికార్డ్స్, సర్వీస్ ఆఫ్ ఆథరైజేషన్ అండ్ నేమ్ సర్వర్స్, ఓకే ఈ రెండు AWS ఇస్తుంది అనమాట బై డిఫాల్ట్. ఓకే ఈ స్టెప్ మిస్ అయినా మనం వీటిని ఇక్కడ అప్డేట్ చేస్తే ఈ హోస్టింగర్ ఏం చేస్తుంది, .online TLD కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నేమ్ సర్వర్స్ ని కస్టమర్ అప్డేట్ చేశాడు అని ఇవన్నీ వాటికి ఇస్తుంది అనమాట .online TLD కి. సో అలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, DNS రిజాల్వర్ కి ఆన్లైన్ TLD ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఈ ఆన్లైన్ TLD ఇక్కడ ఏదైతే నేమ్ సర్వర్స్ లేటెస్ట్ గా అప్డేట్ అయి ఉన్నాయో దాన్ని ఇస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేశాను, హోస్టింగర్ నేమ్ సర్వర్స్ నుంచి AWS నేమ్ సర్వర్స్ కి మార్చాను కదా. సో అప్పుడు DNS అనేది AWS నేమ్ సర్వర్స్ ని అప్రోచ్ అవుతుంది, అంటే వీటిని. అప్పుడు ఏం చేస్తుంది, అది నేను అడిగిన డొమైన్ కి ఏదైతే ఏ రికార్డ్ ఉందో ఆ రికార్డ్ ని మనకు ఇస్తుంది అనమాట. ఓకే ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ NS లుకప్ అని కొట్టినప్పుడు కూడా. ఓకే, అది జస్ట్ లెస్ దాన్ 1 సెకండ్ లో వచ్చేస్తుంది అంటే నేను చెప్పిందంతా స్ప్లిట్ సెకండ్ లో జరిగిపోతుంది బ్యాక్గ్రౌండ్. కదా ఆ పాయింట్ అయితే మిస్ అయినా, అది అందుకే డౌట్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. వినోద్. అన్న ఇప్పుడు మనం డొమైన్ హోస్టింగ్ అలా పర్చేస్ చేసి AWS లో హోస్టింగ్ చేసాం కదా. అయితే ఇప్పుడు దీన్ని ఇట్లానే మనం సర్వర్ డిలీట్ చేయకుండా ఉండే బిల్ ఎంత వస్తుంది అన్న? ఇది చాలా తక్కువ వస్తుంది, మేబీ ఫ్రీ టైర్ లో కూడా ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు కూడా, బట్ లెస్ దాన్ $1. అది మంత్లీ అన్న? మంత్లీ. ఫ్రీ టైర్ ఏదో ఉంటుంది, బట్ చార్జెస్ గురించి వరీ అవ్వద్దు. నేను ఎక్కువ చార్జెస్ వచ్చినప్పుడు నేనే చెప్తాను దేని సర్వీస్ కి ఎక్కువ చార్జెస్ వస్తాయి. $0.05 అంటే. ఓకే, సో $0.05 అంటే ₹4 పర్ మంత్ ఒక రికార్డ్ కి. ఓకే ఓకే అన్న, అంతేనా? నెగ్లిజిబుల్ చార్జెస్, నో వరీస్. థ్యాంక్ యూ. అనిల్ ఉప్పరి. శివ గారు, హలో సార్. చెప్పండి. సో ఈరోజు డౌట్ ఏంటంటే, మనం ఈరోజు ఏదైతే ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసామో, సో దాంట్లో లాస్ట్ సెషన్ లో వచ్చేసి డైరెక్ట్ గా మనం సీక్వెల్ పబ్లిక్ ఐపీని మనము బ్యాక్ ఎండ్ సర్వర్ లో ఇచ్చామన్నమాట ఇంటిగ్రేట్ చేయడానికి, కరెక్ట్? పబ్లిక్ ఐపీ ఇవ్వలేదు, ప్రైవేట్ ఐపీ ఇచ్చాం. బ్యాక్ ఎండ్ లో కానీ అండ్ ఫ్రంట్ ఎండ్ లో కానీ రెండు ప్రైవేట్ ఐపీనే ఇచ్చాం. ఓకే సార్, సారీ మిస్టేక్. సో ఈ రోజు మనం ఖచ్చితంగా DNS ని, అంటే ఇప్పుడు ఈ రోజు ప్రాక్టీస్ చేయడానికి ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ డైరెక్ట్ గా DNS ని బై చేసుకున్న తర్వాత దాని అడ్రస్ అక్కడ ఇవ్వాలి ఇంకా, అంతే కదా? అంతే, అంతకు మించి నో డిఫరెన్స్, అంతే, దట్స్ ఆల్. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ఈ మొబైల్ ఎక్స్టర్మ్ లో కనెక్ట్ చేసేటప్పుడు
ఉమ్, సో మనం ఫస్ట్ ఇనిషియల్ గా పుట్టి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనం అక్కడ లోడ్ చేస్తాం. మనం ఉమ్, ఏదైతే ఉమ్. AWS -i22s. సో అది అలా చేసుకున్న తర్వాతనే మొబైల్ ఎక్స్టర్మ్ ని కనెక్ట్ చేసినప్పుడు అక్కడ మనకు అది ఎనేబుల్ అవుతుంది సెషన్ లెఫ్ట్ సైడ్ లో. యా అవును. సో ప్రతిసారి ఖచ్చితంగా మొబైల్ ఎక్స్టర్మ్ చేసుకున్నప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ మేము అంటే ఇన్స్టెన్సెస్ క్రియేట్ ప్రతిసారి డిలీట్ చేసి క్రియేట్ చేస్తున్నాం కదా అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. ఆ సెషన్ సార్. అనేది ఎప్పుడు అక్కడే ఉంటుంది అంతే. ఓకే 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 అంటే అదేనండి. అంటే మరి ప్రతిసారి చేయాల్సి వస్తే లోడ్ చేయాలన్నా లేకపోతే అవసరం లేదా డైరెక్ట్ గా? ఏం అవసరం లేదు, అసలు పుట్టి కూడా అవసరం లేదు. ఇంకా ఇక్కడ సెషన్ వచ్చిందిగా, ఇందాక మనం ఓకే. ఫస్ట్ లో కాన్ఫిగర్ చేసాం కదా, అవును. పుట్టిది ఏం అవసరం లేదు. సెట్టింగ్స్ లో కాన్ఫిగరేషన్ వెళ్తే మీరు ఇక్కడ డిఫాల్ట్ యూజర్ నేమ్ ఒకటి పెడితే మిమ్మల్ని యూజర్ నేమ్ కూడా అడగదు అనమాట అంతే. ఓకే సార్. సార్ ఇప్పుడు ఏదైనా సరే అంటే ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు మర్చిపోతాం కదా ఇన్స్టెన్సెస్ రిమూవ్ చేయడము. సో దానివల్ల అంటే ఇందాక డౌట్ అడిగిందే చాలా ఎక్కువ పడొచ్చా లేకపోతే అట్లనే కంటిన్యూ చేసుకోవచ్చా? T3.micro అయితే ఎక్కువ ఏం పట్టదు. ఓకే ఓకే, బట్ ఓకే మీరు టైం టు టైం డిలీట్ చేయండి. అలారం సెట్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. ఓకే మీ చార్జెస్ ఎప్పుడైనా ఒక లెవెల్ దాటినప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఈమెయిల్ వస్తుంది అనమాట. ఓకే అది బిల్లింగ్ అలారం గా సెట్ చేసుకోండి. సో బిల్లింగ్ అనేది ఇక్కడ వస్తుంది. మీకు ఎంత బిల్ పడుతుంది, దేనికి ఎక్కువ బిల్ పడుతుంది అనేది మొత్తం ఇక్కడ క్లియర్ గా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ లో EC2 కి అండ్ ECR కి అట్లా కొంచెం బిల్ పడింది క్యూబర్నెటిస్ కోసం వాటన్నిటి. అదే బట్ మీకు ఇంత పడదు, నేను వేరేవి చాలా రన్ చేస్తుంటాను కాబట్టి నాకు పడింది. మీకు అదేనండి. ఎప్పుడైనా ఎక్కువ అనిపించినప్పుడు ఒక 1000, 2000 అట్లా వచ్చినప్పుడు యూ కెన్ ఆస్క్ రీఫండ్ అదే అండి ఫ్రమ్ AWS. ఓకే, అదే సార్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక్కోసారి ఏంటంటే మనం మర్చిపోయాంతే అలానే ఉంచేసి మళ్ళీ తర్వాత లాగిన్ అవుతాం కదా ఎలాగో అని చూసుకుంటాం కదా. సో అలా జరిగిపోతుంది అనమాట. అందుకే ఒకసారి అడుగుదామని. ఓకే, ఓకే సార్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. స్వామి. హాయ్ సార్. హాయ్ హాయ్. సార్ నా డౌట్ ఏంటంటే డే బిఫోర్ ఎస్టర్డే డౌట్ యాక్చువల్లీ. సో మీరు 3 లైనక్స్ ఇన్స్టెన్సెస్ తీసుకున్నారు. అవి ఓకే, సో యాక్చువల్లీ మిడిల్ బ్యాక్ ఎండ్ లో నోడ్ జేఎస్ రైట్, నోడ్ జేఎస్ గోలాంగ్ రైట్. ఆ గోలాంగ్ నాట్ చేసి ఆ బ్యాక్ ఎండ్ సర్వరు ఇప్పుడు ఫస్ట్ మన ఎంజినిక్స్ నుంచి మీరు అప్డేట్ చేస్తే బ్యాక్ ఎండ్ సర్వర్ లో అప్డేట్ అవుతుంది మన డేటాబేస్ లో రైట్. కరెక్ట్. సో ఇక్కడ మిడిల్ సర్వర్ దట్ బ్యాక్ ఎండ్ సర్వర్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ సార్? అదే రిసీవ్ చేసుకునేది రిక్వెస్ట్ డేటాబేస్ లో. సో మనం డైరెక్ట్ ఎంజినిక్స్ డేటాబేస్ తో కనెక్ట్ చేయలేమా? లేదు, చేయలేం. సో ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. డేటాబేసెస్ ని కనెక్ట్ అయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. వాటిని ఎంజినిక్స్ లో మనం ఇన్స్టాల్ చేయలేం. ఎంజినిక్స్ అనేది వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ అంటే వెబ్ టెక్నాలజీస్ మనం చెప్పాం కదా, HTML, CSS, JavaScript. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ని మనం ఎంజినిక్స్ లో హోస్ట్ చేయొచ్చు. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ని మనం ఎంజినిక్స్ లో హోస్ట్ చేయలేం. సో మరి బ్యాక్ ఎండ్ back end- టెక్నాలజీ అంటే అది ఒక అప్లికేషన్, అది ఒక డిప్లాయ్మెంట్ ఉండాలా సార్ బ్యాక్ ఎండ్ సర్వర్ లో? యా సపరేట్ గా ఉండాలి. ఎస్, సో మనం అది చేయలేదు సార్ ఆ అప్లికేషన్ ఏంటిది? చేసాం కదా, నోట్ జేఎస్ అప్లికేషన్ ఇస్ బ్యాక్ ఎండ్. డైరెక్ట్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేస్తున్నారు కదా యూఆర్ఎల్ ఇచ్చి, మీన్స్ అది మనం డెవలప్ చేయం కదా, మనం చేయాల్సిన అవసరం లేదు కదా. డెవలపర్స్ డెవలప్ చేసి ఆ లొకేషన్ లో పెట్టారు, మనం డౌన్లోడ్ చేస్తాం. సో నేనేమంటున్నా అంటే మీరు డౌన్లోడ్ చేస్తున్నారు డైరెక్ట్లీ, ఒక సర్వర్ ఉంటుంది దాంట్లో డిప్లాయ్మెంట్స్ ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. అవన్నీ ఇప్పుడు కాదు, వస్తాయి ఇంకా. ఓకే, లేటర్ వస్తాయంటారా? అంతే కదా, ఇప్పుడు నేను డెవలప్స్ అంటే ఫస్ట్ రోజు నుంచి అన్ని స్టార్ట్ చేసేయాలని కదా. సో దానికి టైం ఉంది, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకే ఓకే సార్. అజయ్ రెడ్డి.
హలో హాయ్ శివ. యా హాయ్. హలో. యా చెప్పండి. అజయ్ రెడ్డి మీ వాయిస్ రావట్లేదు. వినిపిస్తుందా శివప్రసాద్ సార్? రెడ్డి. యా చెప్పండి. శివప్రసాద్ రెడ్డి చెప్పండి. హాయ్ శివ గారు, నాకు డౌట్ ఉంది. యా హాయ్. యాక్చువల్గా నేను ఆల్రెడీ లోనే వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారు కదా 82.online. సో అది క్లిక్ చేసినప్పుడు ఎలా మనకు ఫస్ట్ స్టెప్ వెళ్తుంది, సెకండ్ స్టెప్ ఎలా రూటింగ్ వెళ్తుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అదే కదా ఈ కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది ఇప్పటి వరకు. నెక్స్ట్ స్టెప్ అది రూట్ 53కి వెళ్తుంది కదా. రూట్ 53 నుంచి నెక్స్ట్ డిఎన్ సర్వీస్. రూట్ 53 అనేది రూట్ 53 అనేది అసలు మర్చిపోండి మీరు. ఇట్ ఈస్ Okay. అగైన్ ఏ డిఎన్ఎస్ సర్వీస్ అంతే. ఇంపార్టెంట్ వచ్చేసి నేమ్ సర్వర్స్. అది రూట్ 53లోకి వెళ్తుందా, హోస్టింగర్కి వెళ్తుందా, గోడాడీకి వెళ్తుందా అనేది మనకు అనవసరం. ఓకే. ఐపీ అడ్రస్ అనేది వచ్చిందా లేదా, ఎక్కడికి వెళ్తున్నదని ఇక్కడ తెలుస్తుంది. ఈ రూట్ సర్వర్స్ టిఎల్డి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా, అది దానికి తెలుస్తుంది. మీరు ఎక్కడైనా ఉంచండి. నేను ఐపీ అడ్రస్ ఎక్కడైనా పెట్టచ్చు. రికార్డ్ ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇందాక మీకు చూపించాను కదా ఫస్ట్ లో. బట్ ఇక్కడ ఏంటి అంటే మాన్యువల్ గా చేయాల్సి వస్తుంది ముందు. ఇక్కడ ఏంటంటే నేను టెరాఫామ్ యూస్ చేసి ఈ రికార్డ్స్ ని క్రియేట్ చేసేస్తా ఆటోమేటిక్ గా. ఓకే. ఇక్కడ అప్డేట్ జరిగినా కూడా మనం ఏం మాన్యువల్ గా వచ్చి ఇక్కడ చేంజెస్ చేయం. టెరాఫామ్ యూస్ చేసి ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తాను AWS లో. బట్ టెరాఫామ్ యూస్ చేసి నేను హోస్టింగర్ లో క్రియేట్ చేయలేను. సో దట్ ఈస్ వై వీఆర్ మూవింగ్ ఇట్. ఓకే 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 థ్యాంక్స్ శివ గారు. అలాగే ఇంకో క్వశ్చన్ ఉంది. మనం ఇప్పుడు ఐపీ అడ్రస్ మాన్యువల్గా అప్డేట్ చేసాం కదా హోస్టింగర్లో, కానీ కంపెనీస్లో ఎవ్రీ టైం మనం మాన్యువల్గా అప్డేట్ చేయలేం కదా. సపోజ్ నాకు ఒక యూఆర్ఎల్ ఉంది, ఆ యూఆర్ఎల్ క్లిక్ చేస్తానే అది నాకు ఓపెన్ అవ్వాలి. అది నేను ఫ్రీక్వెంట్గా EMS EC2 ఇన్స్టెన్స్ కూడా రొటేట్ చేస్తూ ఉంటాను, అప్పుడు ఐపీ అడ్రస్ మారుతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది? అప్పుడు అక్కడ లోడ్ బ్యాలెన్సర్స్ ఇస్తాం మనం, ఐపీ అడ్రస్ కాదు. ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి, ఓకే అది ముందు ఉంటుంది. లోడ్ బ్యాలెన్సర్ URL ఇస్తాం మనం, EC2 ఐపీ అడ్రస్ కాదు. ఓకే థ్యాంక్ యూ. ఓకే. Yeah. సో ఫస్ట్ రిక్వెస్ట్ నేను చెప్పాను కదా, ఎక్కడికి వెళ్తుంది? లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. అవును. ఓకే. ఈ లోడ్ బ్యాలెన్సర్ ని మనం కాన్ఫిగర్ చేసినప్పుడు మనం DNS కి లోడ్ బ్యాలెన్సర్ URL ఇచ్చినప్పుడు అది చూసుకుంటుంది బ్యాక్గ్రౌండ్ లో. ఓకేనా? ఓకే. ఏ ఇన్స్టెన్స్ అది రొటేట్ అయినా కూడా ఆటోమేటిక్గా ఆ ఇన్స్టెన్స్కి వెళ్ళి ఇది URL ద్వారా రూటింగ్ ఎస్, చేస్తుంది. యా కరెక్ట్. ఈ లోడ్ బ్యాలెన్సర్ దగ్గర ఆటోమేటిక్ గా ఐపీ అడ్రస్ అప్డేట్ అవుతుంటాయి, అది మీకు తెలుస్తుంది. కొంచెం టైం ఉంటుంది, కొంచెం టైం పడుతుంది. టెరాఫామ్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. శివ గారు ఇంకో డౌట్ శివ గారు, ఇక్కడ మనం 3-tier ఆర్కిటెక్చర్ చేసేప్పుడు DB ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. నార్మల్గా మనం కంపెనీస్ RDS ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం కదా, అలా చేయకుండా మనం ఇలా చేయడం వల్ల ఏదైనా డిఫరెన్స్ ఉందా? అది చేద్దాం నిదానంగా చేద్దాం. RDS అనేది ఫస్ట్ డేటాబేస్ గురించి అర్థం చేసుకుని తర్వాత RDS చేద్దాం. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. పట్టూరి శ్రీనివాస్, RDS వస్తుంది నావెల్స్. హలో. పట్టూరి శ్రీనివాస్. ఎస్. యా శివ, నా క్వశ్చన్స్ అన్ని క్లారిఫై అయ్యాయి. లాస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక ఎవరో అన్నారు కదా, అంటే ఇన్ఫర్మేషన్ అంతా ఇంకా పైన అని అది అది రాంగ్ అండి కంప్లీట్గా. ఇప్పుడు DNS అనే టాపిక్ ఏదైతే ఉందో అది మీరు ఒక 10-15 minutesలో చెప్పి క్లోజ్ చేయొచ్చు. దాని తర్వాత మీరు స్క్రాచ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. బట్ మీరు ఇంత డీప్కి వెళ్ళి అంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వీఆర్ గ్లాడ్ ఫర్ దాట్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అనదర్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఐఎమ్ ఇంటూ మెనీ ఆఫ్ ద డేవాప్స్ ఇంటర్వ్యూస్. అక్కడ ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు, ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి అంటే ఇప్పుడు 10 classes నుంచి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా అడగరు అనే క్లారిటీ నాకు లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే డేవాప్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. వాట్ ఈస్ డేవాప్స్ ఇవన్నీ. సో ఇప్పుడు ఈ DNS అని లోపలికి వెళ్ళి, దాని తర్వాత ఈ లైనెక్స్ కమాండ్స్ లో నుంచి కూడా లోపలికి వెళ్ళి, దాని తర్వాత అంటే మీరు ఎంత డీప్గా వెళ్తున్నారో అంత డీప్గా వాళ్ళు వెళ్ళారు. బట్ ఇదంతా మాకు అవసరమయ్యే ఇన్ఫర్మేషన్. ఫర్ ష్యూర్ నాలెడ్జ్ ఉందంటే ఎప్పుడు ఏదో టైంలో యూజ్ అవుతుంది అది.
బట్ Yes, నేను definitely. నా క్వశ్చన్ అదొకటి క్లారిఫై చేయండి అంతే. రైట్. సో నేను ప్రీవియస్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు కదా మన క్యూఏ టీమ్ లో, వాళ్ళని కూడా అడిగాను. సో మిమ్మల్ని లైనెక్స్ లో ఏమైనా క్వశ్చన్స్ అడిగింటే చెప్పండి, ఐ విల్ నోట్ డౌన్ అండ్ ప్రిపేర్ ద డాక్యుమెంటేషన్ అని. వాళ్ళు మమ్మల్ని లైనెక్స్ లో ఏం అడగలేదు అంటున్నారు. అది ఒక 10లో ఒక ఇంటర్వ్యూలో అడగొచ్చు. ఇప్పుడు క్యాండిడేట్ ఒరిజినల్ క్యాండిడేటా కాదని చెక్ చేయాలి అంటే డెవాప్స్ మీద క్వశ్చన్స్ అందరూ అడుగుతారు. ఇప్పుడు ఐనోడ్, సిమ్ లింక్, హార్డ్ లింక్ అనేది అది డెవాప్స్ కాదు కదా అని చెప్పి ప్రిపేర్ అయ్యి ఉండకపోవచ్చు, బట్ అది డెవాప్స్ కి రిలేటెడ్ కాన్సెప్టే. అలానే ఫార్వర్డ్ ప్రాక్సీ, రివర్స్ ప్రాక్సీ కూడా రిలేటెడ్ కాన్సెప్టే. సో ఇట్లాంటివన్నీ అడుగుతున్నప్పుడు డిఎన్ఎస్ లో ఏ రికార్డ్ ఏం చేస్తుంది, సీనేమ్ రికార్డ్ ఏంటి, మీకు తెలిసిన రికార్డ్స్ చెప్పండి, ఇట్లాంటివి కూడా అడగొచ్చు డిఎన్ఎస్ లో కొన్ని ఇంటర్వ్యూస్, స్టార్ట్అప్స్ లో కానీ ఇలాంటి వాటిల్లో. సో అలాంటి వాటిని మనం క్రాక్ చేయాలి అంటే ఇన్ఫర్మేషన్ ముందుగా ఉంటే యూ కెన్ క్రాక్ అన్నాం. అండ్ మీకు వర్క్ లో కూడా చాలా యూజ్ అవుతుంది ఇవన్నీ. ఆ క్వశ్చన్ అడిగినా అడగకపోయినా మన దగ్గర నాలెడ్జ్ అనేది అల్టిమేట్, అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది మనకు. ఉండదు ఇప్పుడు డిఎన్ఎస్ అనేది పర్టికులర్ గా ఇప్పుడు ఒక లింక్ ఇస్తే ఆ లింక్ ఎక్కడికి వెళ్తుంది, దాని రూట్ ఏంటి, అది ఎంత డీప్ ఉంటుందని అసలు ఐఎమ్ ఆల్సో నాట్ అవేర్ ఆఫ్ దిస్. అంటే మనం యూజ్ చేస్తున్నాము, ఐ మీన్ టు 10 years, బట్ అంత డీప్ గా వెళ్ళలేదు. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఇంకోటి ఏంటి అంటే ఇందాక ఒకరు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏం చెప్పారు అంటే ఇప్పుడు సాటర్డే సండే ఉంటుంది కదా, అందులో ఇప్పుడు మనం ఏవైతే టాపిక్స్ కవర్ చేస్తామో ఆ టాపిక్స్ కవర్ చేసిన క్వశ్చన్స్ కొన్ని ప్రిపేర్ చేస్తే అవి హెల్ప్ఫుల్ అవుతుందేమో అని నా ఒపీనియన్. మీరు ఆలోచించండి, అంటే మీకంటే ఎక్కువ అంత అది లేదు, బట్ మీరు చేస్తే అదేమైనా యూజ్ అవుతుందేమో ఒక్కసారి ఆలోచించండి, మీ టీంతో ఒకసారి ఆలోచించి. ఏం క్వశ్చన్స్? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని చేస్తున్నాం. సో టాపిక్ అయిపోయిన 1 week లోపల ఆ టాపిక్ సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని వస్తాయి. ఓకే, సూపర్, దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శివ. లింక్డ్ఇన్ లో కూడా పోస్ట్ చేస్తాం, యూ కెన్ సీ దెమ్ ఈవెన్. లింక్డ్ఇన్ లో కూడా పోస్ట్ చేస్తాం, జాయిన్ డెవాప్స్ లింక్డ్ఇన్ అకౌంట్ లో. ఇట్లా పోస్ట్ చేస్తాం. అంటే ఈ ఆన్సర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఎలా అయితే డిస్కస్ చేసాం చాలా జనరల్ గా ఉంటుంది ఆన్సర్ అనేది. ఓకే, సో యూ కెన్ సీ ఆల్ ద క్వశ్చన్స్ దేర్. అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మోస్ట్ వెల్కమ్. అరుణ్ కుమార్. అరుణ్ కుమార్. హలో శివన్ బ్రో. హాయ్ బ్రో, అదే అన్మ్యూట్ చేసి ఛాన్స్ అయిపోయి ఇది నా దానికి ఏమైనా పిలవకున్నారని నేనే అన్మ్యూట్ చేసుకున్నా. హలో. చెప్పండి. బ్రో, ఇప్పుడు మామూలుగా ఇది మనం ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ కనెక్ట్ చేస్తున్నాం కదా. ఒకవేళ అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ లో అడిగితే మనం ఎట్లా చెప్పాలి దాని ఎక్స్ప్లెనేషన్? అంటే ఇది మామూలుగా సింపుల్ గా చెప్తే సరిపోతా, సినారియో బేస్ మొత్తం కంప్లీట్ గా చెప్పాలా వంటివి? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ వాటి మీద క్వశ్చన్ ఏమి అడగరు జనరల్ గా. అంటే అడగరు కదా, మీరు అన్నారు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే బాగా చెప్తారండి. ఒకవేళ అడిగినప్పుడు అంటే ఇంకా అది మీ ప్రాక్టీస్ లోంచి రావాలి. సో వీ హ్యావ్ ఫ్రంట్, సో అదంతా వస్తుంది. మన ఫ్రంట్ ఎండ్ లో స్టాటిక్ HTML ఉంది, బ్యాక్ ఎండ్ Node.js అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాము, డేటాబేస్ MySQL ఉంది, ఇలా చెప్తారు మీరు. కనెక్షన్ అంటే ఓన్లీ త్రూ ఇది డొమైన్ నేమా లేకుంటే ఐపీ అడ్రస్ తో కనెక్ట్ అవుతాం కదా? ఆబ్వియస్లీ డొమైన్ నేమే. ఇది ఇప్పటికే అయిపోలేదు, 3 tier. ఇప్పుడు మనం జస్ట్ స్టార్ట్ చేసాం అంతే, మాన్యువల్ గా అప్లై చేయడం. సో దీనికి మొత్తం ఈ అప్లికేషన్ పైనే మనం ఎవ్రీథింగ్ చేస్తాం. అప్పుడు మీకు క్లారిటీ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడే మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి అన్ని ఆలోచించొద్దు. జాయిన్ అయిన కోర్సు నేను చెప్తున్నా వినండి. సో ఇంటర్వ్యూ కోసం కాదు ఇక్కడ కోర్స్ జాయిన్ అయ్యి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కోసం కాదు. సో ఫస్ట్ మనకి నాలెడ్జ్, మనం వర్క్ చేయగలమనే క్యాపబిలిటీ, దానికి మీరు డెవాప్స్ ఇంజనీర్ గా వర్క్ చేసేటప్పుడు ఇంటర్వ్యూ గురించి ఆలోచించరు, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తారు. సో ఇక్కడ కూడా మనం ప్రాజెక్ట్ ని కంప్లీట్ గా కాన్ఫిగర్ చేయాలి. మనకి ఇచ్చిన టాస్క్ ఏంటి, ఒక 4 months లో ఒక ప్రాజెక్ట్ ని ఫ్రమ్ ద స్క్రాచ్ డెవాప్స్ అండ్ క్లౌడ్ యూజ్ చేసి ఆటోమేట్ చేయాలి. ఇది మనకి ఇచ్చిన టాస్క్ జాయిన్ డెవాప్స్ అనే కంపెనీలో.
మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి, రెజ్యూమ్ గురించి ఇట్లా అంతా ఆలోచించొద్దు. ఓకే. సో ఆ టైం వచ్చినప్పుడు నేను ఆటోమేటిక్గా చెప్తాను. నేను చెప్పాను కదా టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటానని. సో అవి మీరు Yeah. పెట్టుకోండి. Okay, sir. ఫైనల్ గా ఇంటర్వ్యూ గురించి ఆలోచిద్దాం. Yeah, okay. ఓకే. Yeah. ఓకే. నేను ఈ రోజు ఒక ఈవినింగ్ ఒక క్యూఏ సెషన్ తీసుకుంటాను. మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే స్క్రీన్ షేర్ చేయొచ్చు. వీక్లీ ఒక క్యూఏ సెషన్ నేను ఈవినింగ్ టైమ్స్ లో తీసుకుంటాను. అండ్ యాజ్ యూజువల్ డైలీ 6 hours మళ్ళీ 10 o'clock స్టార్ట్ అవుతుంది. జరుగుతున్నాయి కదా డైలీ. మీకు ఎర్రర్స్ వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా అవర్ టీమ్ ఈస్ రెడీ టు క్లారిఫై. ఓకే. స్లాక్ లో కూడా యాక్టివ్ గానే ఉండండి అందరూ. ఐ థింక్ స్లాక్ ఈజ్ ఆల్రెడీ యాక్టివ్. సో చాలా మంది స్లాక్ యూస్ చేస్తున్నారు కూడా. హలో బ్రో, అదే ఇంటర్వ్యూ Bye. క్వశ్చన్స్ స్లాక్ లో పోస్ట్ చేస్తున్నారా బ్రో, లేదంటే ఎక్కడ?